మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము మొదటి అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు రెండవ అధ్యాయం చెప్పుకోవాలి, ప్రారంభించుకుందాం. ఈ రెండవ అధ్యాయంలో మనకు ముఖ్యంగా ఒకటవ పాదం రెండవ పాదం వరకు రెండు పాదాలు సమాస ప్రకరణం నడుస్తుంది. అంటే ముందుగా సామాన్యంగా సంకేతం చెప్పుకున్నాం. ఇక్కడ విస్తృతంగా అవిభావ సమాసం అంటే ఏమిటి, ద్వంద్వ సమాసం అంటే ఏమిటి, తత్పురుష సమాసం అంటే ఏమిటి, అలాగే తత్పురుష సమాసంలో ప్రథమ ద్వితీయ తత్పురుష సమాసము, తృతీయ తత్పురుష సమాసం, అలాగా 7 విభక్తులు సప్తమి తత్పురుష సమాసం. ఈ రకం ప్రతి సమాసంలో అవిభావ సమాసం ఎన్ని ప్రకారాలు ఉన్నాయి, తత్పురుష సమాసంలో ఎన్ని ప్రకారాలు ఉన్నాయి, ద్వంద్వ సమాసంలో ఎన్ని ప్రకారాలు ఉన్నాయి, అలాగే బహువ్రీహి సమాసంలో ఎన్ని ప్రకారాలు ఉన్నాయి, అది వ్యధికరణ సమాసం అంటే ఏమిటి, ఇతరేతర ద్వంద్వ సమాసం అంటే, ఇటువంటి సమాసాల యొక్క విస్తృత ప్రకరణం అంతా మనకు ఒకటవ పాదం రెండవ పాదంలో ఇవ్వబడ్డాయండి. అది ఎప్పుడు ఏ శబ్దం చేత ఏ సందర్భంలో సమాసం అవుతుంది అనేది మనం ఇక్కడి నుంచి తెలుసుకుంటాం. అది క్రమంగా ఇదే క్రమంలో ఇప్పుడు కాబట్టి మీకు వీటి యొక్క ప్రకరణం బాగా ఇంకా అర్థం చేసుకోవాలంటే ఏ రోజు మన సూత్రం రోజు కంఠస్థ చెప్పినా, ఏ రోజు ఏ సూత్రాలు చెప్పుకున్నా ఆ రోజు ఆ సూత్రం కంఠస్థం అయిపోవాలి. మనం ఎక్కువ చెప్పుకో మహా అంటే 1, 2, 3 సూత్రాలు చెప్పుకుంటాం, అంతకన్నా ఎక్కువ ఉండవు, ఒక్కోసారి ఒకటే జరుగుతుంది. కాబట్టి మీకు ఈ అధ్యాయం అయిపోయే లోపల కనీసం అంటే ఈ సూత్రాలు మొత్తం కంఠస్థం కావాలండి. కాబట్టి ఏ రోజు ఆ రోజు ఒకటైతే ఒకటే, ఆ రోజు మామూలుగా పాట అయిపోయి మిగతా ఖాళీ సమయం కూడా ఒకసారి వాటిని ఒకసారి కాకుండా ఒకసారి పలుకుతూ ఉంటే, వల్లి వేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు కంఠస్థం అయిపోతుందండి. కాబట్టి మీకు చూడకుండా కంఠస్థం అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఏ రోజు ఆ సూత్రం 1 కానీ 2 కానీ 3 ఎన్ని అయితే అన్ని ఆ రోజు నేర్చుకోవాలి. అట్లా నేర్చుకుంటే ఈ రోజు నేర్చుకునేది మళ్ళీ రేపు వదిలేయకూడదు. రేపు మళ్ళీ ఈ రోజు పాత సూత్రాలు, రేపు కొత్త సూత్రాలు, అలా ముందుకు పోయే కొద్ది వెనక వాటిని కూడా వీటిని రెఫర్ చేస్తుండాలి, వల్లి వేస్తుండాలి, అది ముందు కూడా వెళ్తున్నా అనమాట. అలాగా ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటూ పోతున్నా కొన్ని పెద్ద కష్టం అనిపిస్తాం అన్నమాట. కాబట్టి అలా ప్రయత్నం చేయండి. సో మనకు కష్టం అనిపించదు, ఎట్లా పాటలు వస్తున్నది వాటిని చెప్పినప్పుడు పలుకుతేనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది సామాన్యంగా ఉండే రోజు పలుకుతూ ఉంటేనే అది మనసులో ఉండిపోతుంది. ఆ రకంగా ప్రయత్నం చేయండి. అస్తు. తో మనకు ఇప్పుడు సమాస ప్రకరణం మొదలు పెట్టుకున్నామండి. సమాస ప్రకరణం కంటే ముందు కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, అవి చూద్దాము. కాబట్టి ముందుగా సమాసం ఎవరికి అవుతుంది, ఎటువంటి పదాలు ఉంటే సమాసం అవుతుంది అనే విషయాన్ని మనం ముందుగా ప్రస్తావించుకుంటాము. అదే భాగంగానే ఇక్కడ మనకు మొట్టమొదటి సూత్రం వచ్చేసి సమర్థ పద విధి. అంటే పదవిధి ఎక్కడ అవుతుంది, పదసంధి ఎక్కడ వస్తుంది అంటే సమర్థవంతమైన శబ్దాలకి పదసంధి అని పేరు వస్తుంది అనే సూత్రం చెప్తుంది. ఆ సమర్థత అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనకు ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. కాబట్టి దీన్ని విస్తృతంగా వివరంగా ఏంటి ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దామండి. అస్తు. తో మొట్టమొదటి సూత్రం వచ్చేసి సమర్థ పద విధి. అదేంటో చూడండి. సమర్థ ముందు పద విభాగం చూద్దాం. అథ ద్వితీయోధ్యాయ ప్రథమ పాద. ఈ ప్రథమ పాదంలో మొట్టమొదటి సూత్రం వచ్చేసి సమర్థ పద విధి. సమర్థ పద విధి. చూడండి, ముందు పద విభాగం ఏంటి చూద్దాం, తర్వాత దీని యొక్క అర్థం కూడా మనము ఎటువంటి పదకు సంబద్ధత ఉంటుంది అది కూడా చూద్దామండి. అస్తు.
ఈ స్లైడ్ కనిపిస్తుందండి మీకు? లేదు మహోదయ. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. తో సమర్థ పద విధి. అందులో ముందుగా పద విభాగం చూద్దాం. సమర్థ మనకు 2 పదాలు సూత్రం, 2 పదాలు విడివిడిగా ఉన్నాయి. దాన్ని ఇక్కడ విడగొట్టి మనం చెప్పుకుంటాం. సమర్థ ప్రథమ విభక్తి ఏకవచనము, పద విధి ప్రథమ విభక్తి ఏకవచనం. ఇప్పుడు సమాసం 4 రకాల సమాసం చెప్పాడు, 4 రకాల విగ్రహవాక్యం చెప్పామంట. అది అంటే సమర్థ శబ్దానికి సూత్రం 2 పదాలు విడగొట్టున్నాయి కదా, సమర్థ పదవి 2 పదాలు విడివిడిగా ఉన్నాయి సూత్రంలో మనకు. సమర్థ అనే దాన్ని 4 రకాలుగా చెప్పాము విగ్రహవాక్యము. 4 రకాల విగ్రహవాక్యం అంటే దీన్నే ఏ రక సమర్థత అనేది ఏ రకంగా ఉండాలనేది కొంచెం విపులంగా విస్తృతంగా చెప్పబడింది. అందుకే ఇచ్చారు సమాస చతుర్విధో అత్ర విగ్రహో ద్రష్టవ్య. చతుర్విధ అంటే 4 రకాల, చతుర్విధో అత్ర విగ్రహో ద్రష్టవ్య, 4 రకాల విగ్రహవాక్యాన్ని ఇక్కడ గమనించాలి, ద్రష్టవ్య చూడాలి అని చెప్పి చెప్పబడింది. ఇక్కడ ఏంటి ఆ 4 రకాల విగ్రహవాక్యం ఈ సమర్థ శబ్దంలో అంటే? ఇక్కడ చూడండి, ముందుగా సమర్థ అంటే ఒక అర్థం, ఒక విగ్రహవాక్యం చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే సంగతార్థ సమర్థ. ఏంటండి? సంగతార్థ సమర్థ అంటే అత్యంత సాంగత్యంగా ఉండాలి, కలిసిమెలిసిపోయి ఉండాలి. సంగతార్థ సమర్థ ఇది ఒకటి. సంశ్లిష్టార్థ సమర్థ ఇది 2. ఒకటి సంగతార్థ సమర్థ, రెండవది సంశ్లిష్టార్థ సమర్థ, మూడవది సంప్రేక్షితార్థ సమర్థ, సంప్రేక్షితార్థ సమర్థ, నాలుగవది సంబంధార్థ సమర్థ, సంబంధార్థ సమర్థ. ఇక్కడ 4 రకాల విగ్రహవాక్యాల్లో సంగతార్థ సమర్థ, సంశ్లిష్టార్థ సమర్థ, సంప్రేక్షితార్థ సమర్థ, అలాగే సంబద్ధార్థ సమర్థ. అన్నిట్లో అర్థార్థ శబ్దం వచ్చింది కదా ఇక్కడ. అందుకే దీనికి ఉత్తర పద లోపి బహువ్రీహి సమాసం చెప్పాం. అంటే సంగతార్థ, సంశ్లిష్టార్థ, సంప్రేక్షితార్థ, సంబద్ధార్థ. అన్నిట్లో ఉత్తర పదం ఏంటి? అర్థ 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 అని చెప్పి అర్థ శబ్దం ఉన్నమాట. కాబట్టి సమస్త పదంలోకి వస్తే ఆ ఉత్తర పదం లోపిస్తుంది. అందుకే ఉత్తర పద లోపి బహువ్రీహి సమాసం అంటే అర్థ శబ్దం లోపిస్తుందన్నమాట. అప్పుడు అర్థ శబ్దం లోపించి ఏమవుతుంది? ఓన్లీ సమర్థ అనే అర్థం మాత్రం ఉంటుంది. సంగత, సంశిష్ట, సంప్రేక్షిత, సంబద్ధ అనే అర్థం మనకి నిలబడిపోతుంది. ఓకే, తో ఉత్తర పద లోపి బహువ్రీహి సమాసం అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ పద విధి అంటే ఏమిటి? అది విడిదీసి చెప్తున్నాడు. పదస్య విధి పద విధి. పదం యొక్క విధిని పద విధి అంటాం. పదయోది విధి పద విధి 2 రకంగా చెప్పాను. 2 పదాల యొక్క విధి. అలా ముందు పదస్య విధి ఒక ఏకవచనం విడగొట్టినాము, ఒక పదం యొక్క విధిని పద విధి అంటాం. అది 2 ఉన్నాయనుకోండి, పదయోహ విధి 2 పదాల యొక్క విధిని పద విధి అంటాం. లేదా పదానాం విధి పద విధి, చాలా పదాల యొక్క విధి విధానం ఏదైతే ఉందని పద విధి అంటాం. అంటే ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనం విగ్రహవాక్యం చెప్పుకున్నాం. పదస్య ఒక పదం యొక్క విధి, 2 పదాల యొక్క విధి, చాలా పదముల యొక్క విధి. అందుకే పదముల యొక్క విధిని పద విధి అంటాం. చూడు, సమస్త పదం అన్నింటిలో ఏకవచనమైన, ద్వివచనమైన, బహువచనమైన సమస్త పదం వచ్చేసరికి ఏమైంది? పద విధే ఉందన్నమాట. పదస్య విధి పద విధి, పదయోది విధి పద విధి, పదానాం విధి పద విధి. లేదా పంచమి భక్తులు చెప్పుకోవచ్చు. ఇప్పుడు షష్ఠి భక్తులు ఏకవచనం, ద్వివచనం, బహువచనం చూసాము. దీన్ని పంచమి భక్తులు చెప్తున్నాడు. పదాత్ విధి పద విధి. పదాత్ అంటే పదం వల్ల విధి ఏదైతే ఉందో, అంటే పదం ద్వారా అయితే విధి చెప్పామో అది చెప్పుకున్నాడు ఇక్కడ. అందుకే పదాత్ విధి పద విధి, వచ్చే పదం వల్ల ఏదైతే విధి చేస్తుందని పద విధి, అలా ఈ రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి షష్ఠి పంచమిలో ఇక్కడ చెప్పబడింది. ఇది సర్వ విభక్త్యంత తత్పురుషో అత్ర బోధ్య. ఇదే కాకుండా సర్వ విభక్త్యంత, ఇక్కడ మనం పంచమి చూసాము, చతుర్థి కూడా చూడొచ్చు, ద్వితీయ కూడా చూడొచ్చు, తృతీయ కూడా చూడొచ్చు, అన్ని చూడొచ్చు. అంటే ఇక్కడ అన్ని విభక్తులు గ్రహానికి చెప్పుకోవచ్చు. అందుకే చెప్పాడు ఇది సర్వ విభక్త్యంత, అన్ని విభక్తులతో మనం విగ్రహవాక్యం చెప్పుకోవచ్చు. సర్వ విభక్త్యంత తత్పురుషో సమాసో అత్ర బోధ్య. అన్ని విభక్తులతో వ్యక్తమంటే తత్పురుష సమాసం ఉందని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమాసో అత్ర బోధ్య, ఆ రకంగా బోధింపజేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ రకంగా సమర్థ అనే పదానికి 4 రకాల విగ్రహవాక్యం చెప్పాము. సంగతార్థ ఒకటి, సంశ్లిష్టార్థ ఒకటి, సంప్రేక్షితార్థ ఒకటి, సంబద్ధార్థ ఒకటి. అంటే 4టికి తాత్పర్యం ఒకటి. అత్యంత ఏ పదాలైతే అత్యంతంగా కలిసిమెలిసిపోతాయో వాటికి పద విధి అనమాట. ఏవైతే అత్యంతంగా కలిసిమెలిసిపోతాయో
వాటికి పదవిధి అనమాట. ఓకే, ఏవైతే అత్యంతంగా కలిసిమెలిసిపోతాయో వాటికి పదవిధి వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ. అలాగే పదస్య విధిలో షష్ఠి విభక్తిలో పంచమి విభక్తిలో విడగొట్టున్నాం మనము, అది చూద్దామండి. ఇప్పుడు సూత్రార్థం చూడండి, మీకు ఉదాహరణతో మీకు స్పష్టం వస్తుంది. అది సంగతార్థం ఎలాగా, సంశిష్టార్థం ఎలాగా, సంప్రేక్షితం ఎలాగా, సంబద్ధార్థం ఎలాగా అనేది అది చూద్దాం. సూత్రార్థం చూడండి. అర్థ పరిభాషా సూత్రం ఇదం. ఈ సూత్రం ఏంటి? పరిభాష నిర్ణయిస్తుందన్నమాట. అంటే ఎటువంటి పదాలకు పదవిధి అవుతుంది, పద సంజ్ఞ వస్తుంది అంటే పదాలు ఇష్టానుసారంగా ఏ పదం పడితే ఆ పదానికి పదవిధి కాదు. అంటే పదవిధి ఎక్కడైతే ఉంటుందో వాటికి సమాసం అవుతుంది. ఇక్కడ పదాలే సమర్థవంతంగా లేవనుకోండి, సమర్థవంతమైన శబ్దాలు లేకపోతే అక్కడ సమాసం కూడా ఉండదు. సమాసం కావాలి అంటే, సమాసం జరగాలి అంటే సమర్థవంతమైన శబ్దాలకే పదవిధి వస్తుంది. అటువంటి పదవిధి ఉన్న చోటనే సమాసం కూడా అవుతుంది. అందుకే ఇక్కడ ఇది నిర్ణయిస్తున్నాడు. అందుకే పరిభాషా సూత్రం ఇదం, ఇది పారిభాషిక సూత్రం అన్నమాట. ఓకేనా? నిర్ణయిస్తున్నా, నిర్ణాయక సూత్రం అన్నమాట. అందుకే పరిభాషా సూత్రం ఇదం, ఇదం సూత్రం పరిభాష. తో ఏంటది? ఒక్కొక్క పదాన్ని ఇక్కడ విడగొట్టుకుంటామట. సమర్థానం అంటే, సమర్థానం అంటే సమర్థమైన శబ్దాలు. సమర్థాన్ని దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. సంబద్ధార్థానం, సమర్థానం అంటే సంబద్ధార్థానం పదానం విధి భవతి. అంటే సమర్థవంతమైన శబ్దాలు అంటే సంబద్ధార్థమైన పదాలకు పదవిధి అవుతుంది. అర్థమైందా? సో సమర్థానం అంటే దాన్ని ఓపెన్ చేసే విధంగా చెప్పాడు. సంబద్ధార్థానం పదానం, సంబద్ధంతో యుక్తమైన పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి పదవిధి అవుతుంది. ఓకేనా? పదానం విధి భవతి, వాటికి విధి వస్తున్నాడు, విధి విధానం వస్తున్నమాట. ఓకేనా? అంటే ఏదైనా మనం ఒక గ్రంథాన్ని చదువుతుందంటే నిజంగా పరస్పరం పదాలకు సంబద్ధత ఉండాలి. సంబద్ధత లేకుండా మనం చెప్పామనుకుంటే అర్థము బోధింపబడదు. మనకు ఒక అర్థం, ఒక వాక్యార్థం చెప్పుకుంటున్నాం, ఒక శ్లోకార్థం చెప్పుకున్నా అంటే పదాల యొక్క సంబద్ధత, పదాలకు పరస్పర సంబద్ధత ఉంటుంది కాబట్టి వాటి యొక్క అర్థం మనకు విపులంగా విస్తృతంగా అర్థం అవుతుందన్నమాట. ఎక్కడైతే పదాలకు సంబద్ధత లేదు, అసంబద్ధంగా ఉందనుకోండి, అక్కడ అర్థం ఏదైనా మనకి ఏదైనా ప్రకరణం చెప్పుకుంటామండి, ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకుంటాం, అక్కడ ఆ విషయం గురించి ఆ సందర్భం తెలుసుకుని మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాం అనుకోండి, బాగుంటుందన్నమాట. అక్కడ ఏదైతే సందర్భం ఒక విషయం నడుస్తుందో ఆ విషయాన్ని, ఆ ప్రసంగాన్ని వదిలిపెట్టి వేరే ప్రసంగం మాట్లాడమంటే ఉంది అసంబద్ధత అవుతుంది, అసంబద్ధ ప్రకరణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే మాట్లాడుకునే ఒక ప్రకరణం అయితే ఆ ప్రకరణాన్ని అతిక్రమించి లేదా భిన్నంగా వేరే విధంగా మాట్లాడడం, సంబద్ధంగా మాట్లాడకపోవడం అట. అట్లా పదాలు కూడా మనం ఏదైనా మాట్లాడుతుందంటే పదాలు సంబద్ధంగా ఉండాలి, యుక్తిపూర్వకంగా ఉండాలి, సాంగత్యంగా ఉండాలి, కలిసిపోయే విధంగా ఉండాలట. అసంబద్ధంగా అప్రలాపం మాట్లాడకూడదు అన్నమాట. అసంబద్ధంగా మాట్లాడకూడదు అంటుంటాం లోక వ్యవహారంలో కూడా. ఎందుకు అసంబద్ధంగా మాట్లాడుతున్నాం, ఎందుకు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాం, ఎందుకు తలతోక మండం లేకుండా మాట్లాడుతున్నాం, ఏంటి ఒక అర్థం అంటున్నది అంటే అర్థం అంటే ఒక అర్థం దాగి ఉంటుందా అంటే అటువంటి పదాలని ఎంచుకోవాలి, చయనం చేసుకోవాలి. ఎక్కడైతే పదవిధి వస్తుందో అంటే ఎక్కడైతే సమర్థవంతమైన పదాలు ఉంటే వాటికి పదవిధి, అదే అర్థంలో బోధిస్తుంది. కాబట్టి ఆ రకంగా చూసుకోవాలి. అందుకే సమర్థవంతమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికే పరస్పరం పదవిధి అవుతుంది. ఎక్కడైతే సంబద్ధం ఉంటుందో అక్కడ అర్థం బోధింపబడదు. అర్థం బోధింపబడినా అది వేరే అన్యథా అర్థాన్ని బోధిస్తుంది, యథార్థమైన అర్థాన్ని బోధింపదు, అది విపరీత అర్థాన్ని బోధిస్తుందన్నమాట. కాబట్టి యథార్థమైన అర్థాన్ని బోధింపబడాలంటే ఎక్కడైతే పదాలకు శబ్దాలకు పరస్పరం అన్యోన్యత ఉంటుందో, సంబద్ధత ఉంటుందో అటువంటి పదాలకే పదవిధి వస్తుంది, అటువంటి పదాలకే సమాసం చేసుకుంటాము. అందుకే ఇక్కడ సమర్థానం అంటే సంబద్ధత ఉండాలి, సంబద్ధం లేకుండా ఉంటే, అసంబద్ధంగా ఉంటే అక్కడ పదవిధి జరగదు. అందుకే సమర్థానం అంటే సంబద్ధార్థానం పదానం, సంబద్ధయుక్తమైన పదాలకు మాత్రమే విధి భవతి, అటువంటి పదాలకు మాత్రమే విధి విధానం ఉంటుంది, విధి భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అందుకే సమర్థ అంటే సమర్థమైన శబ్దాలకే పదవిధి వస్తుంది. అంటే పదవిధి అంటే పదస్య విధి, ఒక పదంలో ఆ పదం యొక్క విధి చేస్తాము. రెండు పదాలంటే పదయోహ విధి, చాలా ఉంటే పదానం విధి. మనం కూడా అక్కడ పదాత్ విధి, పదం వల్ల వచ్చిన విధి పదవిధి అంటాం. ఈ రకంగా మనకు అర్థం చేసుకోవాలి. మొత్తానికి సమర్థవంతమైన శబ్దాలు ఎక్కడైతే ఉన్నాయో పరస్పరం వాటికి మాత్రమే పదవిధి అవుతుంది. ఎక్కడైతే పరస్పరం సంబద్ధత ఉండదో వాటికి పదవిధి జరగదు. అక్కడ పదవిధి లేని చోట సమాసం కూడా ఉండదు. ఎక్కడైతే సంబద్ధత ఉంటుందో, సంశిష్టత ఉంటుందో, సంప్రేక్షిత ఉంటుందో, సంబద్ధాత ఉంటుందో అక్కడ మాత్రమే మనకు పదవిధి వస్తుంది అని చెప్పి దాన్నే రకరకాలుగా భిన్నంగా 4 రకాల విగ్రహవాక్యం ద్వారా చెప్పామంట. అత్యంత కలిసిపోవడం అన్నమాట. ఒక సామాన్యంగా సంబద్ధత ఉండడం, అలాంటి సంబద్ధం పూర్తిగా కలిసిమెలిసిపోవడం, అటువంటి
సంబద్ధత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం పదవిధి వస్తుందని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం చెప్పుకున్నామండి. సో ఇక్కడ ఉదాహరణ చూపిస్తాను చూడండి, సంబద్ధత ఎట్లా అనేది. ఇప్పుడు మొట్టమొదటి ఉదాహరణ చూపించేది ఇక్కడ రాజ్ఞ పురుష, రాజు యొక్క పురుషుడు, రాజుకి ఆ పురుషుడు సంబంధం ఉన్నాయి. అంటే సంబంధం ఉందన్నమాట. ఏంటి సంబంధం లేకుండా మనం చెప్పాం, సంబంధం రాజు యొక్క కుమారుడు అని చెప్పాం, రాజపురుషుడు అని చెప్పాం. రాజు యొక్క పురుషుడు అంటే రాజకుమారుని తీసుకోవచ్చు, రాజపురుషుడే రాజు యొక్క సైనికుడు ఎవరితో ఉన్నాయో వాళ్ళ ముందు తీసుకో. పురుష అంటే రాజు యొక్క పురుషుడు అని చెప్పి చేసుకోవాలి. ఓకేనా? రాజ్ఞ పురుష ఇజ్ ఈక్వల్ టు రాజపురుష. రాజాకి పురుషుడికి సంబద్ధత ఉంది. సంబద్ధత ఉంది కాబట్టి పదవిధి అయిపోయింది. పదవిధి అయింది కాబట్టి సూత్రం ప్రకారం షష్ఠి తత్పురుష సమాసం అయిపోయింది. ఎందుకు? రాజుకి ఆ పురుషుడికి సంబద్ధం ఉంది కాబట్టి పదవిధి వచ్చింది. పదవిధి ఉంది కాబట్టి మనకు షష్ఠి తత్పురుష సమాసం చేసుకున్నామంట. అందుకే సమస్త పదం వచ్చింది రాజ్ఞ పురుష రాజపురుష ఇత్యత్ర సమాసో భవతి. ఇక్కడ సమాసం అయిపోయింది అన్నమాట. యతోహి ఎందుకంటే అత్ర రాజ్ఞ పురుష ఇది ఉభే పదే, రెండు పదాలు రాజ్ఞ పదంలో పురుష పదంలో ఉభే పదే రాజ్ఞ పురుష ఇది ఉభే పదే పరస్పరం అంటే ఒకదానికొకటి సంబద్ధార్థే అంటే సంబద్ధంగా ఉన్నాయంట. సంబద్ధార్థే అంటే సమర్థే స్థహ సమర్థవంతంగా ఉన్నాయంటే రాజు పట్ల పురుషుడికి పురుషుడి పట్ల రాజుకి పరస్పర సంబద్ధత ఉంది. ఇది ఏ ఒక్కరికో సంబంధం లేదు. రాజుకి సంబంధం ఉంది, పురుషుడికి లేదు, పురుషుడికి సంబంధం ఉంది, రాజుకు లేని కాదు, ఇద్దరికి ఉంది. అన్యోన్యత పరస్పరం అని చెప్పాము. ఒకరికి సంబంధం కాదు, నాకు మాత్రం సంబంధం అని కాదు, ఇప్పుడు నా అవసరం ఉంది కదా నాకు సంబంధం ఏర్పరచుకున్నా అని అలా కాదు. ఇద్దరికి పరస్పరం ప్రీతి ఉండాలి. ఒకరికి కాదు సంబద్ధత, పరస్పరం ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే పదవిధి వస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్ల మనం పదవిధిని ఒకరికే సంబద్ధత పెట్టుకుంటామండి. మనకు ఇతరులకు సంబంధం ఉండదు, కానీ మనమే మన అవసరాన్ని బట్టి మన స్వార్థాన్ని బట్టి సంబంధం ఏర్పరచుకుంటాం. కానీ అలా సంబంధం ఉండకూడదు. పరస్పరం ఒకరికొకరికి పరస్పరం ప్రీతి ఉండాలన్నమాట. అటువంటి చోటనే పదవిధి వస్తుంది. అందుకే చెప్పాడు ఇక్కడ రాజ్ఞ పురుష పరస్పరం ఇద్దరికి అన్యోన్యత సంబంధం ఉందండి. స్వస్వామి సంబంధం ఉందన్నమాట. అందుకే ఇక్కడ ఉభయ పదే రెండు పదాల్లో పరస్పరం ఒకదానికోటి సంబద్ధార్థే అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు సమర్థే స్థానం సమర్థవంతంగా ఉన్నాయి. అందుకే మనకు సమాసం చేశాము. షష్ఠి తత్పురుష సమాసం జరిగిపోయింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి పదం కానీ అసంబద్ధంగా ఉంటే ఎలా అవుతుంది సమాసం ఎందుకు చూపిస్తున్నాడు. పదం భార్య రాజ్య పురుషో దేవదత్తస్య. ఏంటి ఒక వాక్యం చెప్పాము మనం. భార్య రాజ్య రాజు యొక్క భార్య రాజ్య భార్య రాజ్ఞ పురుషో దేవదత్తస్య ఇక్కడ భార్యకు సంబంధం ఎవరితో ఉంది? రాజుతో ఉంది. పురుషుడి యొక్క సంబంధం ఎవరితో? దేవదత్తుడితో ఉందన్నమాట. ఎక్కడ ఉంది? దేవదత్తునితో ఉంది. అంటే అసంబద్ధంగా ఉన్నాయి. ఏముంది? భార్య యొక్క సంబంధాన్ని రాజుతో కలుపుతున్నాము, పురుషుడి యొక్క సంబంధాన్ని దేవదత్తుడితో కలుపుతున్నామట. ఇవి అసంబద్ధంగా ఉంటాయి. అందుకే ఏ పదాలు ఏ పదంతో అయితే యుక్తి సంగత పూర్వకంగా మనకు కలుస్తాయో దాన్ని వాటితో కలపాలి. భిన్నం కలిపితే మొత్తం అసంబద్ధంగా కలిపితే అర్థం కూడా అసంబద్ధంగా ఉంటుంది. అన్యతా అర్థాన్ని ఇస్తున్నామట. ఇక చూడండి పదం కానీ భార్య రాజ్య పురుషో దేవదత్తస్య. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. భార్య రాజ్ఞ పురుష దేవదత్తస్య. ఓకేనా? ఇక్కడ చూడండి ఇత్యతః సమాసో. ఇక్కడ ఇత్యత్ర రాజ్ఞ పురుష ఇది అనయో పదయో సంబద్ధార్థత పరస్పరం ఆకాంక్ష నాస్తి. ఏంటండి? రాజ్ఞ పురుష ఇది అనయో పదయో సూత్రంలో మధ్యలో ఉన్నాయి కదా, భార్య రాజ్ఞ పురుష దేవదత్తస్య. మధ్యలో ఉన్నాయని రాజ్ఞ ఒక పదం ఉంది, పురుష ఒక పదం ఉంది అన్నమాట. ఇత్యత్ర ఇది ఇక్కడ రాజ్ఞ పురుష ఇది అనయో ఈ రెండు పదాలకు అనయో పదయో ఈ రెండు పదాలకు సంబద్ధార్థత అంటే పరస్పరం ఆకాంక్ష నాస్తి. రెండు మధ్య ఆకాంక్ష లేదండి. ఇక్కడ ఇచ్చిన పదాన్ని బట్టి రాజ్ఞ పురుషాలో పరస్పరం ఆకాంక్ష లేదు. ఎందుకు? భార్య రాజ్య పురుషో దేవ భిన్నంగా కలిపాం అనమాట. అందుకే పరస్పరం ఆకాంక్ష నాస్తి. ఇత్యతః సమాసో అపి నాభవతి. అందుకే ఇక్కడ సమాసం కాలేదన్నమాట. అంటే సంబంధం ఎలా కలిపాము? రాజా యొక్క సంబంధం భార్యతో కలిపాము, పురుషుడి యొక్క సంబంధం దేవతతో కలిపామట. పరస్పరం రాజ్ఞ ఈ మధ్య రెండు పదాలకు పరస్పరం ఆకాంక్ష లేదు. ఎక్కడైతే పరస్పరం ఒకదాని ఆకాంక్ష ఉంటుందో అక్కడ మాత్రం సమాసం చేసుకుంటాము. ఇక్కడ పరస్పరం ఆకాంక్ష లేదు కాబట్టి రెండు విడివిడిగా ఉన్నాయి. రాజ్ఞ సంబంధం భార్యతో ఉంది, పురుషుడి యొక్క సంబంధం దేవతతో ఉంది. కానీ పరస్పర ఆకాంక్ష సంబద్ధత లేదు కాబట్టి
ఆకాంక్ష లేదు కాబట్టి అందుకే ఇత్యేత సమాసం అపి నా భవతి, అందుకే సమాసం తెలియదు, అందుకే విడివిడిగా ఉన్నాయి, పదాలను కూడా విడివిడిగా ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సో అందుకే ఎక్కడైతే పరస్పర సంబద్ధత ఉంటుందో అక్కడ మాత్రమే సమాసం చేసుకుంటాము, ఎక్కడ సంబద్ధత లేదో అక్కడ సమాసం జరగదు అని చెప్పి మనకి దీని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలాగే ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. ఏవం అలాగే కష్టం శ్రిత, కష్ట ఇక్కడ సమాసం జరిగింది. కష్టం ద్వితీయ భక్తి శ్రిత, కష్టం శ్రిత, కష్ట శ్రిత కలిపితే అవుతుంది కష్ట శ్రిత. కష్టంలో ఉండే ద్వితీయ భక్తికి లోపం చేసేవాడు సమాసం చేసినప్పుడు. ఇక్కడ కష్టం శ్రిత అంటే కష్టాన్ని ఆశ్రయించాడు. ఇక్కడ కష్టం శ్రిత అంటే ఇక్కడ కష్టాన్ని ఆశ్రయించాలని అర్థం తీసుకుంటామట. అంటే పరస్పర కష్టానికి శ్రిత అంటే ఆశ్రయించే పదానికి పరస్పరం సంబద్ధత ఉందన్నమాట, అందుకే సమాసం జరిగిందన్నమాట. కష్టం శ్రిత ఈజ్వల్ కష్ట శ్రిత, సమాసం జరిగింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం జరిగింది కాబట్టి కష్టంలో ఉండే విభక్తి లోపం అయిపోయింది అంటే అందుకే కష్ట శ్రిత వచ్చిందన్నమాట. ఇత్యత్ర సామర్థ్యస్య విద్యమానత్వాత్ సమాసో భవతి. కష్ట శబ్దానికి శ్రిత శబ్దానికి పరస్పరం ఒకదానికి ఒకటి సామర్థ్యం ఉంది, ఆకాంక్ష ఉంది, ఆకాంక్ష ఉంది కాబట్టి ఇక్కడ సమాసం అయిపోయింది. అంటే ఈ ఇక్కడ రెండు పదాలకు పరస్పరం ఒకదానికి ఒకటి ఆకాంక్ష ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే సమాసం చేసుకుంటాం. అందుకే కష్టం శ్రితలో ఇత సామర్థ్యస్య విద్యమానత్వాత్, కష్ట శబ్దానికి శ్రిత శబ్దానికి సామర్థ్యం ఉంది కాబట్టి ఆ సామర్థ్యం విద్యమానంగా ఉంది కాబట్టి సమాసం అవుతుంది, అందుకే సమాసం చేసుకున్నాము. ఏవం సర్వత్ర యోజనీయం, ఈ రకంగా అన్ని చోట్ల మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? మొత్తానికి రెండు పదాలు సమాసం చేయాలంటే కనీసం రెండు పదాలు ఉన్నాయి, రెండు పదాలు ఉండాలి లేదా అంతకన్నా ఎక్కువ పదాలు ఉండాలి. కనీసం న్యూనాతి న్యూన రెండు పదాలు ఉండాలి సమాసం చేయాలంటే, లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. కాబట్టి ఎక్కడైతే రెండు పదాలు కనిపిస్తున్నాయో అక్కడ పరస్పరం ఆ పదాలకి సంబద్ధత ఉందా లేదా అది చూసుకోవాలి. ఇక సంబద్ధత ఉంటుందో అక్కడ మనం పదవి, ఈ సూత్రంపై పదవిధి వస్తుంది, పదవిధి పెట్టుకోవడం వల్ల సమాసం కూడా మనకు అవుతుందన్నమాట. ఎక్కడైతే పరస్పరం సంబద్ధత లేదో రెండు వ్యక్తిగతంగా వేరే అర్థాన్ని బోధిస్తున్నాయి అనుకోండి, అది ఇక్కడ పరస్పరం సంబద్ధత లేదు కాబట్టి అటువంటి చోట సమాసం జరగదు. ఓకే, ఇదొక ముఖ్యంగా సూత్రం చెప్పింది. సమర్థవంతమైన శబ్దాలకు పదవిధి వస్తుంది, పదవిధి కావడం వలన సమాసం అవుతుంది. పదవిధి ఎక్కడైతే కాదో సమర్థవంతంగా శబ్దాలు లేవో అక్కడ పదవిధి కాదని చెప్పి మనం రెండు ఉదాహరణలు చూసాం. ఇక్కడ ఒకసారి భాషను చూడండి. పదంకి విధి సమర్థ అంటే పదం యొక్క విధి, సమర్థ అంటే పరస్పరం సంబద్ధత, అంటే రెండు పదాలు పరస్పరం సంబద్ధత ఉండదు, అదే ఒక పదానికి సంబద్ధం ఉండకూడదు, రెండు పదాలకి పరస్పరం ఒకదానికి కూడా సంబద్ధంగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఇక్కడ పదవిధి వస్తుందన్నమాట. ఓకేనా? ఇది పరిభాష సూత్రం చెప్పుకున్నాము. అత సంపూర్ణ వ్యాకరణ శాస్త్రమే ఇసుకి ప్రవృత్తి అవుతుంది. ఈ సూత్రానికి సంపూర్ణ వ్యాకరణ శాస్త్రంలో మొత్తం ఇది ఈ సూత్రం యొక్క ప్రవృత్తి అవుతుందండి. ఎక్కడేం వ్యాకరణ శాస్త్రంలో మనం ఏం చేసుకున్నా కూడా పరస్పరం సంబద్ధత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం పదవిధి అవుతుంది. ఇక్కడ ఈ ప్రకరణలో ఒకటి మాత్రం కాదండి, సంపూర్ణ వ్యాకరణ శాస్త్రంలో వీటి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అంటే సమర్థవంతమైన పదాలకి పదవిధి వస్తుంది, ఎక్కడైతే సమర్థవంతంగా లేదో అక్కడ పదవిధి రాదు. ఓకే, అందుకే ఇస్కి ప్రవృత్తి సంపూర్ణ వ్యాకరణ శాస్త్రంలో ఉపయోగించబడుతుంది, వినియోగించబడుతుంది. జిస్ శబ్దకే సాత్ జిస్ శబ్ద కా పరస్పర సంబంధం హోతా, అంటే ఏ శబ్దానికి వేరే శబ్దం చేసే సంబంధం ఉంటుందో, పరస్పరం ప్రీతి ఉంటుందో, ఏదో ఒక అర్థాన్ని బోధిస్తుందో అక్కడ మాత్రమే సమర్థంగా ఉంటాయి. ఎక్కడంటే సమాస విధిలో రాజ్ఞ పురుష, రాజాక పురుషు, అంటే ఇక్కడ రాజా యొక్క పురుషుడు అని చెప్పి, అంటే పురుషుడు రాజా పురుషుడు రాజా యొక్క వ్యక్తి, రాజు యొక్క వ్యక్తి పురుషుడు, అట్లా పరస్పరం ఒకరొకరికి సంబంధం ఏర్పడుతున్నమాట. కాబట్టి ఇద్దరికి పరస్పరం ప్రీతి సంబద్ధత ఉంది కాబట్టి ఇక్కడ సమాసం చేసుకున్నాము. కానీ ఇక్కడ భార్య రాజ్య పురుషో దేవదత్తస్య, రాజాకి సంబంధం భార్యతో ఉంది, పురుషుడి యొక్క సంబంధం దేవదత్తుడితో ఉంది. కానీ ఇక్కడ పరస్పరం మధ్యలో ఉండే రాజ్య పురుష అనే పదానికి పరస్పరం అనేది సంబంధం లేదు, అంటే వేరే శబ్దానికి సంబంధం ఏర్పడింది. భార్య రాజా శబ్దానికి భార్యతో సంబంధం ఏర్పడింది, పురుష శబ్దానికి దేవదత్తుడితో సంబంధం ఏర్పడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ పరస్పరం రాజ్ఞ పురుషలో పైన చెప్పిన విధంగా సమర్థత ఉందో, పరస్పరం అన్యోన్యత ఉందో, అలాగా ఇక్కడ భార్య రాజ్య పురుషో దేవదత్త, ఇక్కడ అక్కడ పరస్పరం రాజ్య పురుషులో సంబంధం లేదు కాబట్టి సమాసం కాలేదు. అందుకే భార్య రాజ్య పురుషో దేవదత్తస్య, రాజు యొక్క భార్య పురుషో దేవదత్తస్య అంటే పురుషుడు దేవదత్తుని యొక్క పురుషుడు. ఆ రకంగా పరస్పరం పదాలకు అన్యోన్యత, మధ్యలో ఉండే పదాలకు భిన్న భిన్న పదాలతో సంబంధం ఉంది కానీ మధ్యలో ఉండే పదాలకు సంబద్ధత లేదు పైన చెప్పిన విధంగా. అందుకే ఇక్కడ సమాసం కూడా కాలేదు.
అంటే సూత్రంలో సమర్థ శబ్దం గ్రహించడానికి కారణం ఏంటి ముఖ్యంగా అంటే సమర్థమైన శబ్దాలు పరస్పరంగా సమాసం చేసుకోబడతాయి. ఎక్కడ సమర్థత లేదో, పరస్పరం అన్యోన్యత లేదో అక్కడ సమాసం జరగదు అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకుంటాం. సో లోక వ్యవహారం చూడండి, మనకు ఎక్కడైనా ఒకరితో సంబంధం ఏర్పడింది, పరస్పరం ప్రీతి ఉంటేనే అక్కడ సంబంధం ఏర్పరచుకుంటాయి. ఎక్కడైతే ప్రీతి ఉండి అక్కడ సంబంధం ఏర్పడు. సో మనకి ఈ సూత్రాల ద్వారా లౌకిక వ్యవహారంలో మనకు ఒకటి ప్రతిదీ కూడా మనం ఇక్కడ వినియోగించుకోవచ్చండి. మన లోకంలో కూడా ఎవరికైతే ప్రీతి ఉంటుందో ఎవరైతే గుణకర్మ స్వభావాలు గుణకర్మాలు కలుస్తూ ఉంటాయో వారికి మాత్రమే మిత్రత ఏర్పడుతుంది, వారికి మాత్రమే సంబంధం ఏర్పడుతున్నాడు, వారికి మాత్రమే ఒక బంధం ఏర్పడుతుందన్నమాట. కానీ ఇక్కడ సమర్థవంతంగా ఉండాలన్నమాట. వారికి మధ్య గుణకర్మ స్వభావాలు సమాన్యంగా ఉన్నాయి. ఎందుకంటే మిత్రత ఎక్కడ ఏర్పడుతుంది? సమాన భావేషు సఖ్యత. ఎవరిలో అయితే సమాన భావనలు ఉంటాయో, సమాన ఆలోచనలు ఉంటాయో, సమాన విచారాలు ఉంటాయో అక్కడ మిత్రత ఏర్పడుతుంది. ఎందుకు? పరస్పరం ఒకరికి ప్రీతి ఉంది, సంబంధం ఉంది అంటే అక్కడ సమర్థవంతంగా వారి మధ్యకి పదవిధి అంటే వారి మధ్య స్నేహం ఏర్పడింది, వారి మధ్య బంధం ఏర్పడింది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా సమర్థవంతమైన శబ్దాలు ఇంకొక శబ్దంతో సంబంధంగా ఉన్నప్పుడే అక్కడ పదవిధి ఏర్పడుతుంది, అంటే ఒక అర్థాన్ని బోధిస్తుంది. ఎక్కడైతే పరస్పరం ఆ పద సంబద్ధత లేదనుకోండి అది అర్థాన్ని బోధించదు. ఓకే, సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అందుకే ఇక్కడ ఒకటి సమర్థవంతమైన శబ్దానికి అసమర్థవంతంగా ఉండే శబ్దానికి రెండింటికి ఉదాహరణ మనం చూసాం. ఓకేనా? అందుకే ఇక్కడ సూత్రమే సమర్థ గ్రహణ కరణకి ఏ ప్రయోజనం అంటే సూత్రమే సమర్థ శబ్దం తీసుకోవడానికి కదా ముఖ్య ప్రయోజనం అంటే ఇదే ప్రయోజనం అన్నమాట. అంటే పరస్పరం యుక్తిపూర్వకంగా సాన్నిహితంగా ఉండే పదాలకు మాత్రమే అత్యంత కలిసిమెలిసిపోయి ఉండే అత్యంతంగా కలిసిమెలిసిపోయే పదార్థాలు ఏవైతే ఉండే వాటికి మాత్రమే సమాసం అవుతుంది, అంటే పదవిదే అవుతుంది అని చెప్పి ఈ ముఖ్య ప్రయోజనం అండి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. इसी प्रकार कष्टम स्थितः यहाँ समर्थ होने से समास होकर कष्ट स्थितः बन जाता है. इसी प्रकार कष्टम स्थितः यहाँ समर्थ होने से समास होकर पश्य देवदत्ता कष्टम श्रितो विष्णुमित्रो गुरुकुलम. हे देवदत्ता, कष्ट को देख, विष्णुमित्र गुरुकुल में पहुंच गया है. विष्णुमित्र गुरुकुलाనికి చేరుకున్నాడు. దేవదత్తుని యొక్క కష్టం చూడు. यहाँ पर कष्टम तथा श्रितः परस्पर संबद्धता नहीं है, అందుకే సమాసం కాలేదు. ఇక్కడ పైన మనకి ఇవ్వలేదు చూడండి. పశ్య దేవదత్త కష్టం, ఇది వాక్యం అన్నమాట. అంటే దేవదత్తుడి యొక్క కష్టం చూడు. శ్రితః విష్ణుమిత్రో గురుకులం, ఇక్కడ మళ్ళా శ్రిత శబ్దము విష్ణుమిత్రుతో సంబంధం ఏర్పడింది అన్నమాట. అంటే పూర్వంలో ఉండే దేవదత్తునితో కాకుండా, కష్ట శబ్దంతో కాకుండా విష్ణుమిత్ర అనే శబ్దంతో సంబంధం ఏర్పడింది అన్నమాట. అంటే పరస్పరం కష్టం శ్రిత, పైన చెప్పిన విధంగా కష్టం శ్రిత ఏ విధంగా పరస్పరం అన్యోన్యంగా ఉన్నాయో అందుకే సమాసం చేసుకున్నాము. ఇక్కడ కష్టం శ్రిత అనేది ఇక్కడ కష్ట శబ్దము దేవతునికి సంకేతించబడుతుంది, శ్రిత శబ్దము విష్ణుమిత్రుతో సంబంధం ఏర్పడుతుంది అన్నమాట. అందుకే పశ్య దేవత కష్టం, దేవతుడి యొక్క కష్టం చూడు. విష్ణుమిత్ర శ్రిత విష్ణుమిత్రో గురుకులం, అంటే విష్ణుమిత్రుడు గురుకులంలో ప్రవేశించాడు, అక్కడ ఉపస్థితుడు అయ్యాడు. సో పరస్పర ఇక్కడ కష్టం శబ్దానికి శ్రిత శబ్దానికి అన్యోన్యత లేదు. ఈ మధ్యలో ఉండే రెండు పదాలకు కష్ట శబ్దానికి దేవతతో సంబంధం ఏర్పడింది, శ్రిత శబ్దానికి విష్ణుమిత్రుడితో సంబంధం ఏర్పడింది. ఆ రకంగా సంబంధం ఉంది కానీ కష్ట శబ్దానికి శ్రిత శబ్దానికి పరస్పరం సంబద్ధత లేదు. కానీ సంబంధత లేదు కాబట్టి అక్కడ సమాసం చేసుకోలేదు. ఎక్కడైతే సంబంధం ఉంటుందో అక్కడ సమాసం చేసామో, ఎక్కడ సంబంధం లేదో అక్కడ సమాసం కూడా చేయలేదు. ఓకే, సో అందుకే ఇక్కడ విపరీత ఉదాహరణ కూడా మనకు పశ్య దేవదత్త కష్టం శ్రితో విష్ణుమిత్రో గురుకులం అని చెప్పి రెండు ఉదాహరణలు ఇక్కడ చెప్పబడ్డాయి. హే దేవదత్త, కష్ట కో దేకో, విష్ణుమిత్ర గురుకులమే పहुंच गया है. విష్ణుమిత్ర గురుకులంలో చేరుకున్నాడు, దేవతని యొక్క కష్టాన్ని చూడు అనే అభిప్రాయంతో ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఇక్కడ కష్టం శబ్దానికి శ్రిత శబ్దానికి పరస్పర సంబద్ధత లేదు కాబట్టి సమాసం జరగలేదు. ఈ విధంగా అన్ని చోట్ల కూడా మనం ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? మొత్తానికి సూత్రం యొక్క అభిప్రాయం ఏంటి? అత్యంత కలిసిమెలిసిపోయే శబ్దాలు ఏవైతే ఉన్నాయో, పరస్పరం ఏదైతే సంబంధం ఏర్పడుతుందో అటువంటి సంబంధం ఏర్పడే శబ్దాలకు మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా పదవిధి వస్తుంది. ఎక్కడైతే పదవిధి వచ్చిందో అక్కడ సమాసం కూడా జరిగిపోతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అస్తు, ఇందులో ఏదో సందేహం చెప్పండి ఇప్పుడు. మహోదయ, ఉత్తర పదలోపి బహువ్రీహి అంటే అక్కడ ఏంటండి? ఇక్కడ మనకు పైన విగ్రహానికి చెప్పు, సంగతార్థ సమర్థ, సంశ్లిష్టార్థ సమర్థ, సంప్రేక్షిత. ఇక్కడ సంగత పూర్వపదము, అర్థ ఉత్తర పదం. ఓకేనా? అలాగే సంశ్లిష్ట పూర్వపదము
ఎందుకంటే మనకు సమాసం అంటే 2 పదాలు ఉంటాయి. పూర్వ పదం ఉంటుంది, ఉత్తర పదం ఉంటుంది. అంటే సమాసం చేసుకునే కనీసం 2 పదాలు ఉండాలని చెప్పాం కదా. సమాసం చేయాలంటే కనీసం 2 పదాలు ఉండాలన్నమాట. ఓకేనా? అందుకే అందులో ఒకటి పూర్వ పదం, ఒకటి ఉత్తర పదం. ఆ ఉత్తర పదం సమానంగా ఉండే ఆ పదాన్ని ఇక్కడ లోపం చేసుకున్నామాట. మనకు అవసరం లేదు. అందుకే సంగతార్థ సమర్థ సమర్థ శబ్దం పెట్టుకో సూత్రంలో. అది అర్థం చేసుకోవడం కోసము మనం విగ్రహవాక్యాన్ని అలా ఉంచుకున్నాము. అందుకే ఆ విగ్రహవాక్యం స్పష్టం అయిపోయిన తర్వాత ఉత్తర పద లోపి బహుదిహి అని చెప్పాడు. అంటే ఉత్తర పదానికి లోపం చేశాము. అంటే సంగతార్థ ఒకటే ఉంటుందండి. సంగత అనే ఒక అర్థం పదం ఒకటే ఉంది. సంగతార్థ ఈజ్ ఈక్వల్ సమర్థ. సంగతార్థ అంటే సమర్థం అంటే సంగతార్థం అంటాం. సంశిష్టార్థ సమర్థ అంటాం. సంప్రేక్షిత సమర్థ అంటాం. ఓన్లీ సమర్థ శబ్దం మాత్రం మిగిలింది. సమర్థ ఒకటే మిగిలిందా? అంటే ఇక్కడ విగ్రహవాక్య సంగతార్థ అర్థ శబ్దం తీసేసుకుంటాం. ఓకేనా? ఓకే. ఇంకా అండి గురుగారు చెప్పండి. సంగతార్థ, సంశుష్టార్థ, సంప్రేక్షితార్థ, సంబంధార్థ అన్నారు కదా. ఈ సంబంధార్థకు సంబంధించే ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయా? రాజ్ఞ, పురుష, ఇవి. ఈ సంగతార్థ, సంశుష్టార్థ వీటికి ఉదాహరణలు లేవా? ఇవన్నీ ఒకటే పర్యాయవాద శబ్దాలు. సంగతార్థ సంశుష్టార్థ అన్ని ఒకటే. ఒకటి కలిసిపోతుంది. మీనింగ్ ఒకటేనా? మీనింగ్ ఒకటే. అదని 4 రకాలు చెప్పాను. ఒకే అర్థం 4 రకాలు చెప్పాను. ఇప్పుడు మనకు పాల్లో నీళ్లు కలుస్తాయా? పాలు నీళ్లు కలుస్తాయండి. పాల్లో పంచదార కలుస్తుందా? పాల్లో పంచదార కలుస్తుంది. అంటే అత్యంత కలిసిమెలిసిపోయామట. వేరే కనిపించవుడు. దాంట్లో కొన్ని పదాలు, దాంట్లో పాలల్లో మనకు ఏదైనా వేరే పదార్థం వేసామనుకోండి, అది వేరుగా ఉంటుంది. నూనె వేసామనుకోండి, అది పాలు కలిసిపోతుందా? వేరుగా ఉంటుంది. నీళ్ళలో నూనె పోస్తే అది కలిసిపోతుందా? నీళ్ళు ఒక నూనె పడింది అనుకోండి, నూనెలో నీళ్లు పడ్డా, నీళ్ళు వచ్చి నూనెలు పడ్డా, అది కలిసిపోతాయి. అంత అత్యంతంగా కలుస్తాయి, కానీ అత్యంతంగా కలిగమంట. సామాన్యంగా అక్కడ ఉంటాయి, కానీ ఏ విధంగా పాలు నీళ్లు కలిసిపోయినట్టుగా, పాలు పంచదార కలిసిపోయిన అంత పూర్తిగా కలిసిపోవన్నమాట. ఆ రకంగా సంబంధం ఉండాలి, ఆ రకంగా అన్యోన్యత ప్రీతి ఉండాలి చెప్పడం కోసం ఈ రకంగా 4 రకాలు చెప్పామన్నమాట. తాత్పర్యం అంతా ఒకటే అండి. అంటే మొత్తానికి అత్యంతంగా కలిసిమెలిసిపోయే విధంగా ఉండాలి. సంప్రేక్షితము అంటే వేరే సంప్రేక్షితార్థ. సంప్రేక్షిత తాత్పర్యం అదే చెప్తున్నారు కదా. సంబంధం అనే వస్తుందా? సంబంధం అని పదజాలం ఆ రకం ఉపయోగించాం మనము. సంశుష్ట, సంగతార్థ ఇవన్నీ సంశ్లిష్టమైపోయాయి. సంప్రేక్షితం అంటే ఎటువంటి అపేక్ష లేకుండా బాగా సమ్యక్, ఇక ఉపసర్గం తీసుకున్నాం, బాగా కలిసిమెలిసిపోయాయి. ఓకేనా? సంశిష్ట అన్నిట్లో సమ్ ఉంది ఇక్కడ. అంటే బాగా అత్యంత కలిసిమెలిసిపోయే శబ్దాన్ని ఇక్కడ రకరకాల శబ్దాలు, భిన్నమైన శబ్దాలతో ప్రస్తావించుకున్నాం అన్నమాట. ఓకేనా? అన్నిటికీ ఒక అర్థం ఒకటే. అంటే మొత్తానికి కొన్నిట్లో పదార్థాలకు, 2 పదార్థాలకు మధ్య పరస్పరం కొంచెం సంబంధం ఏర్పడుతుంది, ఇంకో కొంచెం ఎక్కువ సంబంధం ఏర్పడుతుంది, కొన్నిటికి పూర్తిగా కలిసిమెలిసిపోతాయి, కొన్ని ఇంకా అత్యంత కలిసిమెలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు లోకంలో సంస్థ చూస్తామండి, పరస్పరం ఒకరికి సంబంధం ఏర్పడుతుంది. కొందరికి ప్రగాఢ మిత్రత ఉంది, కొందరికి ప్రగాఢ మిత్రత ఉంటుంది, ఒకరికి అన్యోన్యత మిత్రత ఉంటుందంట. మిత్రతలో కూడా సంబంధం కూడా అత్యంత ఆత్మీయత ఉంటుంది, సామాన్య ఆత్మీయత, ఒకరికి సామాన్య వార్తల సంబంధం ఏర్పడుతుంది. సో మనం లోక వ్యవహారాలు ఏ విధంగా పరస్పరం ఒక వ్యక్తుల మధ్య, ఒక వ్యక్తి పట్ల ఒకరి ప్రీతి, ఒకరికి అత్యంత ప్రీతి, ఒకరికి మహా అత్యంత ప్రీతి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి సంబంధమే. కానీ అటువంటి సంబంధం ఉండాలి, అత్యంత కలిసిమెలిసిపోయే విధంగా ఉండాలి, విపరీతంగా ఉండకూడదు. ఎక్కడ విపరీతం ఉంటుందో అక్కడ సంబంధం కూడా ఏర్పడదు, ఎక్కడ సంబంధం ఏర్పడితే అక్కడ సమాసం జరగదు. మనం ఒకరితో పరస్పరం మాట్లాడుకుంటున్నామంటే అంతో ఇంతో ఒకరి మధ్య ఒకటి పరస్పరం అన్యత ఉంది, అంత లేకపోయినా సంబంధం ఏర్పడిందన్నమాట. అవసరం బట్టి పని చేసుకుంటాం, అది ఒక సంబంధం, ఇది సంబంధమే. ఇంకోటి మన వ్యక్తిగత విషయాలు కూడా మనం షేర్ చేసుకుంటాం, ఇది అత్యంత సంబంధం అన్నమాట. ఇదేంటి? ఇంకా అత్యంత సంబంధం అన్నమాట. ఇంకోటి సంబంధం అలా ఉంటుంది, అత్యంత కలిసిమెలిసిపోతామట, అత్యంతంగా కలిసిమెలిసిపోతాం, ఇది కూడా సంబంధం అన్నమాట. అటు సంబంధంలో ప్రకారాలు అంతే. ఈ రకంగా కలిసిమెలిపోవడంలో అత్యంత దగ్గరగా, ఇంకా దగ్గరగా అని చెప్పి ఆ రకంగా 2 పదార్థాల మధ్య పరస్పరం అత్యంత సంబద్ధత అని ఉండాలి. దాన్నే ఈ రకంగా అత్యంత సాంగత్యంలో ఉండాలి, అత్యంత సంశ్లిష్టంగా ఉండాలి,
అత్యంత సంప్రేక్షితంగా ఉండాలి, అత్యంత సంబద్ధంగా ఉండాలని చెప్పి దాన్ని రకరకాల పర్యావరణ శబ్దాలతో చెప్పబడిందండి. మొత్తానికి అన్నిటికీ తాత్పర్యం బాగా రెండింటి మధ్య, రెండు పదార్థాల మధ్య, రెండు వ్యక్తుల మధ్య, రెండు వస్తువుల మధ్య కానీ, రెండు పదార్థాల మధ్య కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ అత్యంత ప్రీతి ఉండాలి. ఒకవైపు నుంచి ప్రీతి ఉండాలి, రెండు వైపు నుంచి ఉండాలి. సంబంధం మనం ఒకవైపు నుంచి పెట్టుకోవచ్చుదా, మనం పెట్టుకున్నా కదా ఆ ఎదుటి వ్యక్తి మన సంబంధం కలపాలని చూసుకోవడం లేదు, నకాదిస్తున్నామట. అక్కడ మళ్ళీ ఆ రకంగా ఉన్నప్పుడు అక్కడ సంబద్ధత లేదు, పరస్పరం అన్యోన్యత లేదు అంట. పరస్పరం ఒకరికొకరికి ఎక్కడైతే అన్యోన్యత ఉంటుందో అక్కడ మాత్రమే పదవిధి ఉంటుంది. ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే అక్కడ జరగదన్నమాట. ఓకేనా? కాబట్టి అత్యంత ప్రీతియుక్తమైన సంబంధం అనేది ఉండాలి, అప్పుడు మాత్రమే మనకు ఆ పదవిధి వస్తుంది అని చెప్పి ఈ సందర్భాన్ని 4 రకాల విగ్రహవాక్యాలతో భిన్న భిన్నంగా పర్యావరణ శబ్దాల కింద చెప్పాడు. అన్నిటికీ అర్థం ఒకటే. మొత్తం పదాలు అంటే పరస్పరం అత్యంత కలిసిమెలిసిపోయే విధంగా ఉండాలి, సామాన్యంగా ఉండకూడదు, విపరీతంగా ఉండకూడదు అనే అభిప్రాయం ఇక్కడ చెప్పబడిందండి. అంటే సమర్థవంతమైన రెండు పదాల మధ్య ఉండే సంబంధమే పదవిధి. సమర్థవంతమైన పదాలకే పదవిధి అవుతుంది. ఆ పదాలకు విధి అంటే ఆ పదం విధి అంటే ఆ పదం ఉపయోగించుకుంటాం, అదొక విధి విధానం చెప్పుకుంటాం అట. అర్థయుక్తమైనటువంటివి, సమర్థం అంటే అర్థయుక్తమైన, అనర్థంగా ఉండి సంబంధించినటువంటి పదాలతో మనం దానికి ఏ అర్థం ఉండదు అన్నమాట. ఎందుకన్నా అనర్గళ వార్తలు మాట్లాడుతున్నాం, అనర్గళంగా మాట్లాడుతున్నాం. ఒకటి అనర్గళం అంటే ఏమిటి, కంటిన్యూగా మాట్లాడడం. ఒకటి అనర్గళం అంటే అప్రలాపం, అంటే ప్రలాపం లేకుండా, ప్రమేయం లేకుండా వ్యర్థమైన వార్తలాపం చేస్తే అప్రలాపం అంటాం, అని అనర్గళ ప్రలాపం అంటాం అంట. ఒకటి అనర్గళంగా మాట్లాడుతుందంటే చాలా అది నిందా స్తుతి అర్థంలో తీసుకోవచ్చు. చాలా అనర్గళంగా మాట్లాడితే బాగా భాషను పటుత్వం ఉందని బాగా అనర్గళంగా ఉపదేశిస్తాడు, అది మంచి అర్థం అంటే స్తుతి అర్థం తీసుకుంటాం. ఒకటి అనర్గళం అంటే నిందార్థం తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి వక్త ఏ రకంగా ప్రస్తావించాలనుకుంటే అది గమనించాలి మనం. ఓకేనా? మొత్తానికి సమర్థవంతమైన శబ్దాలకే పదాలకే పదవిధి వస్తుంది. అంటే వాటికే మనం సమానం చేసుకుంటాం. సంబంధం లేని చోట పదాలను తీసుకోం. ఎక్కడైతే ఈ రెండు పదాలు అత్యంత కలిసిమెలిసిపోతాయో ఆ పదాలను తీసుకొని వాటికి సమాసం చేసుకుంటాం. అది షష్ఠీ తత్పురుషం కావచ్చు, ద్వంద్వ సమాసం కావచ్చు, భౌతిక సమాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? సో సమర్థవంతమైన పదాలు శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యనే సమాసం జరుగుతుంది, వాటి మధ్య పదవిధి జరుగుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. ఓకేనా? మొత్తానికి సమర్థవంత శబ్దం పదవిధి వస్తుందని చెప్పింది. ఎక్కడ పదవిధి వచ్చిందో అక్కడ సమాసం వస్తుంది, దాని సందేహం లేదు. అస్తు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే శుభామంత్రితే పరాంగ్ వత్ స్వరే. శుభామంత్రితే పరాంగ్ వత్ స్వరే. తో చూడండి, ఇక్కడ సుప్పు ప్రథమ విభక్తి ఏకవచనము, సుప్పు ప్రథమ విభక్తి ఏకవచనం. అలాగే ఆమంత్రితే సప్తమి విభక్తి ఏకవచనం. ఆమంత్రితే సప్తమి విభక్తి ఏకవచనం. పరాంగవత్ అవ్యయ పదం. ఏంటండి పరాంగవత్ అంటే ఏమిటి? అవ్యయ పదము. ఈ రకంగా శుభామంత్రితే పరాంగువత్ స్వరే అనే సూత్రాన్ని మనం 3 పదాలు సూత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని విగ్రహవాక్యం కూడా మనం చెప్పుకున్నామండి. చూడండి ఇక్కడ స్లైడ్ మీద, శుభామంత్రితే పరాంగువత్ స్వరే. సుప్పు ప్రథమ విభక్తి ఏకవచనం. మీకు స్లైడ్ కనిపించలే అనుకుంటాను. అవును మహోదయ. ఫస్ట్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సో సుప్పు ప్రథమ విభక్తి ఏకవచనము, ఆమంత్రితే సప్తమి విభక్తి ఏకవచనము, ఆమంత్రితే సప్తమి విభక్తి ఏకవచనము, పరాంగవత్ అవ్యయ పదము, స్వరే. స్వరే అనేది సప్తమి విభక్తి ఏకవచనం అండి. ఓకేనా? చూడండి కొంచెం కనిపిస్తుంది ఇక్కడ. సో సుప్పు ప్రథమ విభక్తి ఏకవచనము, ఆమంత్రితే సప్తమి విభక్తి ఏకవచనము,
అవ్యయ పదము స్వరే సప్తమి విభక్తి ఏకవచనం. ఓకేనా? ఈ రకంగా శుభామంత్రిలో సుప్ అంటే సుప్పులో సు పా ఉంది కదా, ఆ పకారంకి జలాం చేసే ప్రకారంగా పకారం బకారంగా మారిపోతున్నది. అందుకే శుభామంత్రిజే అని చెప్పి అక్కడ అలా బకారంగా రాసుకున్నాం, కలిపి రాసుకున్నాం. అంటే పకారం బకారంగా మారిపోతుంది అల్పప్రాణం, పక్కన ఆమంత్రితే కలిపాం అనుకోండి శుభామంత్రితే అయిపోయింది. అతిహీనం పదన సంయోజ్యం ప్రకారంగా అంతిమ హలువర్ణము ముందున్న స్వరవర్ణంతో కలిసిపోతుంది. అందుకే శుభామంత్రితే అలా మనం కలిపి రాసుకున్నాం. పదాంగవత్ అనే విడివిడిగా ఉన్నాయి అవ్యయ పదము స్వరే సప్తమి భక్తి ఏకవచనము, ఆమంత్రితే సప్తమి భక్తి ఏకవచనం. ఇప్పుడు చూడండి సమాసః. ఇక్కడ అంగం అంటే ఏమిటి? పరాంగవత్. పరాంగవత్ అని చెప్పి అంగ శబ్దం అంటే ఏంటి? ఇక్కడ అది విడిచి చెప్తున్నాడు. అంగేన తుల్యం అంగవత్ అంటే అంగేన తుల్యం, తుల్యం సమానం అంటే అంగానికి సమానంగా ఏదైతే ఉందని అంగవత్ అంటాం. అంగానికి సమానంగా ఏదైతే ఉందో దాన్ని అంగవత్ అంటాం. పరస్య అంగవత్ పరాంగవత్ అంటే అంగం ఎలా ఉంటే పరస్య అంగవత్ అంటే పక్కన ఏదైతే పదం ఉందో ఆ అంగానికి సమానంగా. పరస్య అంగవత్ అంటే పదశబ్దానికి ఏదైతే ఉందో ఆ అంగానికి సమానంగా. పరస్య అంగవత్ పరాంగవత్, ఇది షష్ఠి తత్పురుష సమాసః. పరాంగవత్ అంటే ఏమిటి? ముందుగా అంగానికి సమానంగా ఉండేదని అంగవత్ అంటాము. ఆ అంగం ఎలా ఉండేది? పరస్య అంగవత్ పరాంగవత్. పదశబ్దంలో ఎటువంటి అంగం అయితే ఉందో, ఏ విధంగా అర్థం ఉందో అదే అర్థం ఉండదని పరాంగవత్ అంటే. పరాంగ అంటే పరంగా ఉండేటువంటి శబ్దం అయితే ఉందో ఆ శబ్దంలో ఉండే అంగానికి సమానంగానే తుల్యంగానే అని అర్థం చేసుకోవాలి. దాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. పరాంగవత్ అంటే అంగేన తుల్యం అంగవత్, పరస్య అంగవత్ పరాంగవత్, ఇది షష్ఠి తత్పురుష సమాసం. ఇప్పుడు సూత్రార్థం చూద్దాం ఏంటో. సూత్రంలో ఆమంత్రితే పదం ఉందిగా, అది తీసుకోండి. ఆమంత్రితే పదే అంటే ఆమంత్రితే పదం ఎందుకు వచ్చిందంటే ముందు వేద సూత్రం ద్వారా మీకు వస్తుంది. రూపసిద్ధి చెప్పుకుంటే తెలుస్తుంది మీకు. ఆమంత్రితం ఒక సూత్రం వృద్ధి ఏ విధంగా పేరు పెట్టాము, గుణం అని ఏ విధంగా పేరు పెట్టాము, అలాగే ఆమంత్రితం అని చెప్పి ఒక పేరు పెట్టుకుంటామండి. వేద సూత్రం వచ్చేసి సామంత్రితం అనే సూత్రం వచ్చేసి సామంత్రితం అనే సూత్రం వచ్చేసి ఆమంత్రితం పేరు పెడుతున్నమాట. అందుకే డైరెక్ట్ గా ఆమంత్రితం అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. చూడండి అర్థ, ఎందుకంటే సూత్రంలో చెప్పబడింది మనం ఇక్కడ. ఆమంత్రితే పదే, ఆమంత్రితే పదే పరతః అంటే ఆమంత్రితం అని పేరు పెట్టిన పదం పక్కన ఉంటే, ఆమంత్రితే పదే పరతః, పదే సప్తమి భక్తిలో ఉంది ఇక్కడ. అదే ఆమంత్రితే అని చెప్పాము, సప్తమి భక్తి ఏకవచనంలో ఉంది కదా. అందుకే ఆమంత్రితే పదే అంటే ఆమంత్రితం పదం పక్కన ఉంటే, పరతః అంటే పక్కన ఉంటే, సుబంతం అంటే సుబంతం, సుప్ అంతిమం ఏదైతే ఉందో సుబంతం, సుప్ అంతం. సుబంతం అంటే సు ఔజస్ ఔట్స్ తాభ్యాం బిస్ గేభ్యాం బ్యస్ గసిభ్యాం భ్యస్ గస్ ఓస్ ఆమ్ గీ ఓస్ సుప్. ఇవి ఏవైతే 21 ప్రత్యయాలు ఉన్నాయో వాటిని సుప్పులు అంటాం. అంటే సుప్పులో ఉండే మొట్టమొదటి అక్షరము గీ ఓస్, సుప్పులో ఉండే అంతిమ అక్షరం పా, రెండు కలిపితే అంతిమ అక్షరం ఆది అక్షరం అంతిమ అక్షరం మధ్యలో ఉండేటువంటి ప్రత్యయాలు మొత్తం తీసుకోబడతాయి అన్నమాట. అది ఇక్కడ సుప్ అని చెప్పుకున్నాం. అటు సుబంతం పరాంగవత్ భవతి. ఆమంత్రితే పదే పరతః అంటే ఆమంత్రితం పేరు పెట్టిన పదం పక్కన ఉంటేనా, సుబంతం అంటే సుపంతం అంటే సుప్రత్యయం ఏదైతే అంతిమంగా ఉందో అదేమవుతుందంట పరాంగవత్ భవతి అంటే పక్కన ఉన్నటువంటి అంగానికి సమానంగా అయిపోతుంది. ఈ సుబంతం ఏమవుతుంది? పక్కన ఉన్నటువంటి అంగం అయితే ఉందో దానికి సమానంగా సుబంతం కూడా అయిపోతుందంట. దాన్ని పరాంగవత్ అంటాం. అంటే పక్కన ఉండే పదానికి సమానంగా అవడాన్ని పరాంగవత్ అంటాం. పక్కన ఉండేటువంటి అంగానికి పదానికి సమానంగా అవడాన్ని పరాంగవత్ అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఎప్పుడు అది కూడా ఆమంత్రితం అని పేరు పెట్టిన పదం పక్కన ఉంటేనే అప్పుడు సుబంతం పదం అనేది పరాంగవత్ భవతి. ఆ సుబ్ అనేది పద అంగానికి సమానంగా అంటే పదంగంలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు కూడా ఈ సుబంతంలో వచ్చేస్తాయి అని దీని యొక్క తాత్పర్యం. అందుకే సుబంతం పరాంగవత్ భవతి. ఎప్పుడు స్వరే కర్తవ్యే, కేవలము స్వర విషయ ప్రకరణంలో మాత్రమే. అంటే ఉదాత్తము అనుదాత్తము స్వరితం అనే ప్రకరణం విషయం చెప్పుకున్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది పరాంగవత్ స్వరం. అందుకే ఎప్పుడు వర్తిస్తుంది? ఆమంత్రితే పదే సుబంతం పరాంగవత్ అంటే పక్కన ఉండే అంగానికి సమానంగా అవుతుంది. పక్కన ఉండే సుబంత పదము పక్కన ఉండే పదానికి సమానంగా ఎప్పుడు అవుతుంది? స్వరే అంటే స్వర విషయంలో స్వరం గుర్తించుకునేటప్పుడు మాత్రమే ఈ సూత్రం పనిచేస్తుంది. స్వర విషయంలో మాత్రమే. అందుకే స్వర ఏవ కర్తవ్యే, స్వరే కర్తవ్యం అంటే స్వర విషయంలో మాత్రమే. స్వర ఉదాత్తమైన స్వరాలు ఎప్పుడైతే చెప్పుకుంటామో, ఎప్పుడు నిర్ధారించుకుంటున్నామో, ఎప్పుడైతే గుర్తిస్తున్నామో అప్పుడు మాత్రమే పరాంగవత్ పక్కన ఉండే అంగానికి సమానంగా సుబంతం కూడా మారిపోతుంది. పక్కన ఏ అంగం ఉంటే ఆ సుబంతం ఆ అంగం కింద మారిపోతున్నాడు. ఏది ఉంటే అది దాని కింద మారిపోవాలన్నమాట. ఓకేనా? దాన్నే పరాంగవత్ అని చెప్పి చెప్పుకున్నాము. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఓకేనా? సో అదేవిధంగా ఉదాహరణ కుండేన అటన్
పరశునా వృష్ణికి, అందుకే స్వరం చూపించాడు. కుండేలో ఏకారం పైన స్వరితం ఉంది, పరశునాలో రాపైన స్వరితం ఉంది. కుండేన అటన్, పరశునా వృశ్చన్, మద్రానాం రాజన్, కశ్మీరానాం రాజన్, కశ్మీరానాం రాజన్ అని ఇక్కడ చెప్పబడ్డాయండి. ఓకేనా? సో కుండేన అటన్, కుండేన అటన్ అంటే అంటే అటనం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. కుండేన అటన్, పరశున వృశ్చన్ అంటే పరశు కులహార ద్వారా, వృశ్చన్ అంటే దాన్ని ఖండిస్తున్నాడు. మద్రానాం రాజన్, మధ్యదేశం యొక్క రాజా. కశ్మీరానాం రాజన్, ఈ కశ్మీర్ దేశవాసుల యొక్క రాజా. ఇక్కడ మొత్తానికి స్వర విషయం ప్రయోజనం అండి. సో కుండేనలో ఉదాత్తం ఎలా వచ్చింది అనేది మనకు ముఖ్యం. అది తెలుసుకున్నా. ఇది ఆది ఉదాత్తం వచ్చింది, ఉపసర్గ ఛాయ వివర్జం ప్రకారంగా ఆది ఉదాత్తమై ఉంటుంది. అందుకే ఉదాత్తం కాబట్టి ఒకటి ఉదాత్తమైనప్పుడు మిగతా అనుదాత్తాలు అయిపోతాయి. ఉదాత్తాత్ అనుదాత్త స్వరిత ప్రకారంగా ఉదాత్తం నిర్ధారించబడినప్పుడు ఆ ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తాలు కూడా స్వరితంగా మారిపోతాయి. అందుకే కుండలో ఉండే ఉకారము ఉదాత్తమైంది కాబట్టి దాని పక్కలో డే నా అనేవి అనుదాత్తాలు కాబట్టి వెంటనే ఉదాత్తాత్ అనుదాత్త స్వరిత ప్రకారంగా ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి స్వరితం చేసుకున్నాం. అందుకే ఏకారము కుండే డేలో ఉండే ఏకారము స్వరితం అయిపోయింది. అలాగే పరశునాలో కూడా పా ఉదాత్తం కాబట్టి దాని పక్కన ఉండే అనుదాత్తము స్వరితం అయిపోయింది. మద్రానంలో కూడా మా ఉదాత్తము. అలాగే కశ్మీరానంలో కూడా ఇక్కడ కశ్మీరానంలో కా అంటే ఆది అక్షరం ఒకటి కూడా ఉదాత్తం అనమాట. కాబట్టి ఆది అక్షరం ఉదాత్తమైంది కాబట్టి మిగతా అనుదాత్తాలు అయిపోయి అనుదాత్తం కాగానే ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం కూడా స్వరితం చేసుకున్నామంట. ఇది ఇక్కడ అంగవత్ స్వరం మనం చేసుకున్నాము. ఇక్కడ మనకు పరిశిష్టం మహోదయ పరిశిష్టంలో ఇచ్చాడు మహోదయ. చూద్దామండి, ఇచ్చాడు. ఓకే, పరిశిష్టం చూడండి, మీకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. కుండేన అట అంటే కుండుకే ద్వారా గూమ్తే ఉయ్య, కుండుకే ద్వారా గూమ్తే అంటే కుండ ఉంటుంది. మన ఏదో యజ్ఞ కుండ ఎలా ఉంటుంది, అక్కడ కుండ ఉంటుంది, అది భిన్న భిన్న కుండాలు ఉంటాయి అన్నమాట. తో కుండుకే ద్వారా గూమ్తే ఉయ్య అంటే కుండ సహాయంతో తిరుగుతూ ఉన్నామట. అట తిరుగుతూ అని అభిప్రాయం. ఇక్కడ తిరుగుతూ అని చెప్పి అర్థం తీసుకోవాలి మనం. చూడండి పరిశిష్టం చూసుకోండి. ఇక్కడ ఉదాహరణలో అటన్ శబ్దం సంబోధనాంత పదం అండి. అటన్ అనేది సంబోధన పదం అట. అటన్ అంటే సంబోధన పదం అన్నమాట. ఇక్కడ సంబోధించే పదం, సంబోధన దూరంగా ఉండే వాళ్ళ విధంగా సంబోధిస్తాము. ఇక్కడ అటన్ పదం కూడా, అటన్ అనే పదం కూడా ఈ రకంగా తీసుకోవాలి. చూడండి, కుండేన అట అంటే కుండుకే ద్వారా గూమ్తే తిరుగుతూ అని అర్థం ఇక్కడ చెప్పారు, సామాన్య శాబ్దిక అర్థము. ఇప్పుడు ఉదాహరణ ఏంటి, మన అటన్ అనే శబ్దం ఏంటి, సంబోధనాంత పదం అని చెప్పాను. ఏ పదము? సంబోధనాంత పదం అని చెప్పి చెప్పుకున్నాము. చూడండి ఇక్కడ అటన్ సంబోధనాంత పదహే, అత ఇస్కి సామంత్రితం చెప్పాం కదా. సామంత్రితం అనే సూత్రం వచ్చేసి దీనికి ఆమంత్రితం అని పేరు పెట్టినది. సామంత్రితం అనే 2-3 రెండవ అధ్యాయం 3వ పాదములో ఉండేటువంటి 48 సూత్రం వచ్చి చెప్పింది సామంత్రితం. ఈ సూత్రం ఏం చెప్తుంది? ఈ సూత్రం వచ్చి అటన్ అనే పదానికి ఏం పేరు పెట్టింది? ఆమంత్రితం అని పేరు పెట్టింది అన్నమాట. అటన్ అనే పదానికి ఆమంత్రితం అని పేరు పెట్టింది అన్నమాట. ఇక్కడ మీకు శ్లోక సామంత్రుల యొక్క అర్థం చూడండి. 2-3-48 2-3-48 సూత్రము. సామంత్రితం అంటే సా ఇతి అనేన సూత్రం సా ఉందిదా, సా ఇతి సంబోధన యా ప్రథమ సా నిర్దిష్ట. ఇప్పుడు అటన్ ఏం చెప్పాము? అటన్ అనేది సంబోధన పదం చెప్పాం కదా. అటన్ అనే పదము సంబోధన పదం అట. అది ఇక్కడ చెప్పారు సూత్రం. సామంత్రితం అంటే సా ఇతి అనేన సంబోధన యా ప్రథమ సా నిర్దిష్టతే, సంబోధన విభక్తి ఏదైతే ఉందో దాన్ని నిర్దేశించబడుతున్నామట. ఓకేనా? అందుకే సంబోధన యా ప్రథమ తదంతం శబ్ద రూపం ఆమంత్రిత సంజ్ఞకం భవతి. సంబోధనంలో ఏదైతే ప్రథమ విభక్తి ఉందో అటువంటి శబ్ద రూపానికి ఆమంత్రితం పేరు పెట్టుకుంటామండి. ఆమంత్రితం పేరు ఎవరికి వస్తుంది? సంబోధనాంత పదానికి ఆమంత్రితం పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు అర్థమైందా? అటన్ శబ్దం అనేది కుండేన అటన్లో అటన్ శబ్దం సంబోధనాంత పదం కాబట్టి సామంత్రితం అనే సూత్రం వచ్చేసి ఆ సంబోధనాంత పదానికి
ఆమంత్రితం అని చెప్పి పేరు పెట్టుకున్నామట. ఆమంత్రితం పేరు పెట్టిందన్నమాట. అందుకే అటన్లో ఉండే అటన్ శబ్దం ఇది ఆమంత్రితం అని పేరు పెట్టబడింది అన్నమాట. చూడండి, కానీ ఆమంత్రితం పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? సామంత్రితం అనే సూత్రం వచ్చేసి సంబోధనాంత పద అటన్ శబ్దానికి ఆమంత్రితం పేరు పెట్టుకున్నాము. సో ఆమంత్రితం పేరు పెట్టడం ఏం లాభం వచ్చిందంటే అది చూపిస్తుంది ఇక్కడ. ఆమంత్రిత సంధ్యా హోన్యసే, దీనికి అటన్ శబ్దానికి ఆమంత్రితం అని పేరు పెట్టుకోవడం వలన వెంటనే ఆమంత్రితస్య చ ఏంటండి ఆమంత్రితస్య చ సూత్రం వచ్చిందండి. ఇది 8వ అధ్యాయం 1-19 సూత్రం. ఏమొచ్చింది? వెంటనే ఆమంత్రితస్య చ సూత్రం వచ్చింది. ఎప్పుడైతే సామంత్రితం అనే సూత్రం వచ్చేసి ఆమంత్రితం పేరు పెట్టగానే వెంటనే దీనికి ఆమంత్రితం వచ్చింది. కాబట్టి ఆమంత్రితస్య చ అనే సూత్రం వచ్చేసి 8:1-19. చూడండి, 8:1-19 ఇది ఇదే సూత్రం ఇంకొక అధ్యాయం కూడా ఉందండి. ఇక్కడ మనకు 8వ అధ్యాయం అంటే ఇదే తీసుకోండి. ఆమంత్రిత సచ 8:1-19 ఏమంటుందంటే పదస్య ఆమంత్రితస్య పదస్య అపదాదౌ వర్తమానస్య సర్వస్య అనుదాత్తో భవతి. అంటే పదానికి ఉత్తరంగా ఉండేటువంటి ఆమంత్రిత పదం ఏదైతే ఉందో, ఏం చెప్పాను? పదానికి ఉత్తరంగా ఆమంత్రి, ఇప్పుడు కుండేన అనేది ఒక పదం కదా, ఏంటండి కుండేన అనేది ఏంటి? కుండేన ఒక పదము, సుబంత పదము, తృతీయ విభక్తి కదా, అది సుబంత పదము. దాని పక్కన అటన శబ్దం ఏంటి? సంబోధన పదం. ఆ సంబోధనకి ఏమని పేరు పెట్టుకున్నాము? ఆమంత్రితం అని పేరు పెట్టుకున్నాం. ఆమంత్రితం అని ఎవరు పేరు పెట్టారు? సామంత్రితం అని సూత్రం వచ్చేసి దీనికి ఆమంత్రితం అని పేరు పెట్టిందన్నమాట. సామంత్రితం అనే సూత్రం వచ్చేసి అటన్ శబ్దానికి ఆమంత్రితం అని పేరు పెట్టిందన్నమాట. సో ఆమంత్రితం అని పేరు పెట్టగానే వెంటనే ఆమంత్రిత సూత్రం వచ్చి చెప్పింది ఇక్కడ. సో పదానికి పరంగా ఉన్నటువంటి ఆమంత్రిత పదం ఏంటి? ఇక్కడ కుండేన అటన్లో కుండ అనే పదము. ఆ పదానికి పదస్య, ఆ పదానికి పదంగా ఉంది ఆమంత్రితస్య, అంటే ఎవరికైతే ఆమంత్రితం అని పేరు పెట్టామో ఆ ఆమంత్రిత పదానికి ఆమంత్రితస్య పదస్య అపదాదౌ, ఆ పదానికి పదానికి ఆది లేకుంటేనా అటు వర్తమానంలో ఉన్నటువంటి పదానికి అనుదాత్తో పోతే అనుదాత్తం వచ్చేస్తుంది. అంటే అటన్లో ఉండే దానికి అనుదాత్తం వచ్చి ఆది అనుదాత్తం వచ్చినమాట. అనుదాత్తో భవతి. మొత్తానికి పదానికి ఉత్తరంగా ఉన్నటువంటి ఆమంత్రిత సంధ్య పేరు పెట్టిన సంపూర్ణ పదం ఏదైతే ఉందో అది పదస్య అపదాదౌ, అంటే పదికే ఆదిమే వర్తమానం లేకుంటేనా, అది పదానికి ఆది వర్తమానం లేకుండా పదస్య అపదాదౌ, అంటే ఆ పదం పాదానికి ఆదిలో ఉండకూడదు. అంటే పాదికి ఆదివం లేకుంటేనా అప్పుడు అనుదాత్తం వస్తుంది. ఏమొస్తుంది? అనుదాత్తం వస్తుంది అన్నమాట. ఆమంత్రితస్య వచ్చింది చెప్పింది. పదానికి పక్కలో ఉండేటువంటి ఆమంత్రిత పదానికి ఒకవేళ ఆ పదం అనేది పాదానికి, అంటే మనకు పాదంలో శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి కదా, అది పాదానికి మొట్టమొదటి పాదం అయి ఉండకూడదు అన్నమాట. అట్లా లేకుంటే అంటే పాదానికి ఆదిలో కాకుండా మొదటిలో కాకుండా భిన్నంగా 3వ పాదం కావచ్చు, 4వ పాదం కావచ్చు, శ్లోకమైనా మంత్రమైనా కొంట్లో 2 పాదాలే ఉంటాయి, కొంట్లో 3 పాదాలు ఉంటాయి, కొంట్లో 4 పాదాలు ఉంటాయి అన్నమాట. అలాగా ఆ పాదం తీసుకోవాలి ఇక్కడ. పాదస్య ఆదౌ నా వర్తేత, అంటే పాదానికి ఆది లేకుండా ఉంటేనా అటువంటిప్పుడు అనుదాత్తం అవుతుంది అని చెప్పి సూత్రం చెప్పింది. ఓకేనా? సో ఇక్కడ అలా చెప్పగానే వెంటనే ఏం లాభం వచ్చింది మనకు? ఇది వచ్చి ఆమంత్రితం అని పేరు పెట్టగానే వెంటనే సర్వానుదాత్తం ప్రాప్తం అవుతుంది. ఏం ప్రాప్తం అవుతుంది? ఇది కుండేన్ అనే పదానికి పక్కలో ఉండేటువంటి అటన్ అనే పదానికి సర్వనిఘాతం ప్రాప్తం, అంటే అటన్లో ఉండే ఆ ట అనేది అనుదాత్తాలుగా మారిపోతాయి అన్నమాట. అలా ప్రాప్తం అవుతుంటే వెంటనే మన ప్రకృతం వచ్చేసి శుభామంత్రితే పరాంగవత్ స్వరే. ఇక్కడ మన ప్రకృతం వస్తుంది అన్నమాట. వచ్చేముంటుంది? పరాంగవత్ అంటే పక్కనే ఉంది అంగవత్ స్వరం, అంటే పక్కనే ఉంది అటన్ అనేది ఆమంత్రిత పదం ఉందన్నమాట. కాబట్టి ముందున్నటువంటి పదం కూడా ఏమవుతుంది? పరాంగవత్, అంటే పక్కన ఉండే అంగానికి సమానం అయిపోతుంది. ఏమవుతుంది? పక్కన ఉండేటువంటి అంగానికి సమానం అయిపోతుంది చెప్పింది అన్నమాట. దీన్ని పరాంగవత్ అంటాం.
చూడండి, ప్రకృత సూత్రునే కహాకి స్వర విషయంలో అంటే స్వరాన్ని గుర్తించే విషయంలో ఆమంత్రిత పదసే పదే రైతే అంటే ఆమంత్రిత పదానికి పదే రైతే అంటే ఆమంత్రిత పదాన్ని పక్కన ఉంటే ఈయన పూర్వ సుబంతుకో పరాంగవత్ ముందునే సుబంతానికి పరాంగవత్ అంటే ముందు కుండేన అనే పదాన్ని కుండేన సుబంతుకో అతనికి సమాని ఆమంత్రిత పదం మానాగయ. పరాంగవత్ పరాంగం అంటే పక్కనే అంగము, అట అనేది ఆంగం ఉంది, అటనే పదం ఉంది, దానికి ఏం పేరు పెట్టాము? ఆమంత్రితం అని పేరు పెట్టాము. తో ఈ మన ప్రకృతం ప్రకారంగా కుండేన అనే పదం కూడా పరాంగవత్ పక్కన పదానికి సమానం అయిపోతుంది. పక్కన పదానికి ఏమని పేరు పెట్టాము? ఆమంత్రితం పేరు పెట్టాం. ఆమంత్రితం పేరు పెట్టాం కాబట్టి ఈ కుండేన అనే పదానికి కూడా ఆమంత్రితం పేరు వచ్చేస్తుందన్నమాట. కుండేన అనే పదానికి కూడా ఆమంత్రితం పరాంగవత్ పక్కన ఉండే అంగానికి సమానం అవుతుంది. అంటే పక్కన ఉండే అంగానికి ఏవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ దీన్ని కూడా వచ్చేస్తాయన్నమాట. అందుకనే పరాంగవత్ అని చెప్పాం. సో పక్కన అటని శబ్దం ఆమంత్రితం కాబట్టి కుండిన పదం కూడా ఆమంత్రితంగా మారిపోయింది మన ప్రకృతి సూత్రం ప్రకారంగా. అది విషయం ఓన్లీ స్వర విషయంలో మాత్రమే. అందుకే పరాంగవత పర अंग के समान ही माना जाए. सो यहाँ अटन आमंत्रित पद के पर रहते कुंडेन सुबंत को अटन के समान ही ఆమంత్రిత పదం మానా గయా. అర్థ ఏకీ పదం మానా గయా. అంతా కూడా ఒకే పదంగా తీసుకోబడింది అన్నమాట. అంటే భిన్న భిన్నం కాకుండా ఇది కూడా ఒకే పదంగా తీసుకోబడింది. కుండేన అట అనేది పరాంగవతం పక్కన అంగానికి సమానం అయిపోయినప్పుడు ఏమైపోయింది? ఇదంతా ఒకే పదంగా పరిగణించబడుతుంది, ఒకే పదంగా చెప్పబడుతుంది అన్నమాట. అది ఏకీ పదం మానా గయా. ఐసి అవస్థామే పదిసే ఉత్తర ఆమంత్రిత పద నహిరహ. ఇప్పుడు ఏంటి? మన ప్రకృతి సూత్రం వచ్చి పరాంగవత్ అయిపోయింది. అంటే పక్కన అంగానికి సమానం ఇది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమంత్రిత పదం ఇక్కడ లేదన్నమాట. ఇక్కడ ఆమంత్రిత అనే పదం ఇక్కడ లేదన్నమాట. ఇప్పుడు ఎందుకు? దాంట్లో కలిసిపోయింది కాబట్టి. ఏకీ పదం మానాగయ ఐసి అవస్థ పదిసే ఉత్తర అంటే పదానికి పక్కన ఆమంత్రిత పదం మానాగయ. దానికి ఆమంత్రిత పదం ఏదైతే ఉందో ఆమంత్రితస్య చ ఇదేంటి 8వ అధ్యాయం ప్రకారం నిఘాతం కాలేకపోయింది అన్నమాట. అంటే మనకు ఆమంత్రిత అని పేరు పెట్టగానే ఆమంత్రితస్య వచ్చేసి చెప్పింది, నేను పదానికి పక్కన ఉండేటువంటి ఆమంత్రిత పదానికి నేను సర్వ అనుదాత్తాలు చేస్తానని చెప్పింది. కానీ అది అనుదాత్తాలు చేయబోతుంటే మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్పింది లేదండి, ఆ పరాంగవత్ స్వరం వస్తుంది. అంటే పరాంగవత్ భవతి అంటే ముందున్న పదము పక్కన ఉండే అంగం సమానంగా అయిపోతుంది అని చెప్పింది. సో ముందున్న పదం పక్కన ఉండే అంగం సమానం అయిపోయినప్పుడు ఏమవుతుంది? అంత ఒకే పదంగా మారిపోయింది. కానీ మనకు ఆ పదానికి పక్కన ఉండే ఆమంత్రితానికి అనుదాత్తం చేస్తానే సందర్భం లేదన్నమాట. మన ప్రకృత సూత్రం వచ్చేసి పరాంగవత్ పక్కన అంగం సమానం చేయడం వలన ఇక్కడ పదానికి పక్కన ఆమంత్రితం పక్కన కనిపించలేదు, అది కలిసిపోయింది అన్నమాట. ఒకవేళ మన ప్రకృత సూత్రం లేకపోతే గిన పరాంగవత్ పక్కన ఉండే అంగం సమానంగా చేయకపోతే గిన అప్పుడు పదానికి పక్కలో ఆమంత్రితం ఉంది కాబట్టి ఆమంత్రితానికి అన్ని అనుదాత్తం చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ పరాంగవత్ చేయడం వలన ఇక్కడ ఈ సూత్రం రాలేకపోయింది. అంటే 8వ అధ్యాయంలో ఉండే సూత్రం అటని పదానికి సర్వానుదాత్తం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం నిషేధించింది అన్నమాట. ఇది ఇక్కడ ఒక ప్రయత్నం జరిగింది అన్నమాట. అందుకే నిఘాతలు కాలేదు. అప్పుడు ఏమైపోయింది? ఇది 8వ అధ్యాయంలో సూత్రం వచ్చేసి అన్ని అనుదాత్తం చేస్తా ఉంటే అది నిలబెట్టేసింది అన్నమాట. అప్పుడు వెంటనే 6వ అధ్యాయంలో సేమ్ సూత్రం ఉందండి. 6వ అధ్యాయం కూడా అదే సూత్రం ఉంది. ఆమంత్రితస్య చ అనే సూత్రం వచ్చేసి ఇదేమంటుంటే ఆది ఉదాత్తో భవతి. ఆది ఆమంత్రితస్య చ అంటే ఆమంత్రిత పదం పక్కన ఉంటే ఆది ఉదాత్తం అయిపోతుంది అని చెప్పి సూత్రం చెప్పింది. 6వ అధ్యాయంలో ఉండే సూత్రం ఏమంటుంది? 6:1 చూడండి, ఇది 6:1 అది పుస్తకాలు ఓపెన్ చేయండి, మీకు దీనికి తెలియడం కోసం చూపిస్తున్నాను. 6:1 ఏమంటుందంటే ఆమంత్రిత అంటే ఆమంత్రిత పదాన్ని పక్కన ఉంటే గిన దానికి ఆది ఉదాత్తం అవుతుంది అని చెప్పిందండి. ఏమవుతుంది? ఆది ఉదాత్తం అవుతుంది. అది ఈ సూత్రం ప్రకారంగా ఆది ఉదాత్తం అయిపోయిందండి. ఏమైపోయింది? ఆది ఉదాత్తం అయిపోయింది. ఇక్కడ
సింపుల్ గా ఉంది ఇక్కడ. ఆమంత్రితస్య ఆది ఉదాత్త భవతి. ఆమంత్రిత పదానికి ఆది ఉదాత్తం అవుతుంది. ఆమంత్రితస్య ఆది ఉదాత్త భవతి అంటే 6వ అధ్యాయంలో ఉండేటువంటి ఇక్కడ మనకు ఆమంత్రితస్య చ ఆమంత్రితస్య రెండు సూత్రాలు సమానంగా ఉన్నాయండి. పైన 8వ అధ్యాయంలో ఉండి ఆమంత్రితస్య చ అంటే ఆమంత్రితస్య చ, అలాగే 6వ అధ్యాయంలో సూత్రం ఉంటుంది, ఇది కూడా ఆమంత్రితస్య చ, సూత్రాలు సమానంగా ఉన్నాయి. కానీ 6వ అధ్యాయంలో సూత్రం ఉంటుంది, ఎవరికైతే నువ్వు ఆమంత్రితం అని పేరు పెట్టావో దానికి ఆది ఉదాత్తం వస్తుంది అని చెప్పింది. ఏమంటుంది ఇది 6వ అధ్యాయంలో సూత్రము? ఎవరికైతే నువ్వు ఆమంత్రితం అని పేరు పెట్టావో దానికి ఆది ఉదాత్తం అవుతుందని చెప్పింది. పైది ఏమంటుంది 8వ అధ్యాయం సూత్రము? ఆ పదానికి పక్కలో ఉండేటువంటి ఆమంత్రిత పదానికి అన్ని అనుదాత్తాలు చేస్తా ఉంటుంది. ఏం చెప్పింది? పదానికి పక్కన ఇప్పుడు మనకేముంది? కుండేన అటను. కుండం అనేది కుండేన ఒక పదం, ఆ పదానికి అటన్ శబ్దం పక్కన ఉంది. అటన్ ఏంటి? దానికి సామంత్రితం అనే సూత్రం వచ్చి ఆమంత్రితం పేరు పెట్టింది కదా, అంటే ఆమంత్రిత పదం పక్కన ఉందన్నమాట. అటువంటి పదానికి పక్కన ఉండేటువంటి ఆమంత్రిత పదానికి నేను సర్వ నిఘాతం చేస్తాను. ఏం చేస్తాను? సర్వ నిఘాతం అంటే అన్ని అనుదాత్తాలు చేస్తా అని చెప్పిందన్నమాట. అన్ని అనుదాత్తాలు చేస్తా అని చెప్పిందన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ అనుదాత్తాలు ప్రాప్తం అవుతుంటే మన ప్రకృతి సూత్రం వచ్చేసి వెంటనే ఏం చెప్పింటే శుభామంత్రిత పరాంగవత్ స్వదే, అదే పరాంగవత్ అంటే పక్కన ఉండే అంగానికి సమానం అయిపోతుంది. అంటే ఈ పదం కూడా ఆమంత్రిత పదానికి సమానం అయిపోయింది అన్నమాట. అంటే పక్కన ఉండేది ఆమంత్రితం కాబట్టి దాని ముందున్నది కూడా ఏమైపోయింది? ఆమంత్రితమే అయిపోయింది. ఏమైపోయింది? దాని ముందున్నది కూడా ఏమైపోయింది? పదం కుండైన పదం కూడా దాని కూడా ఆమంత్రితం పేరు పెట్టబడింది అన్నమాట. పరాంగవత్ అంటే పక్కన ఉండే అంగానికి సమానంగా పక్కన ఉండే పదానికి ఏవైతే పేర్లు పెట్టబడ్డాయో అవన్నీ కూడా దీనికి వచ్చేస్తాయి. అంటే కుండైన పదానికి అవి కూడా ఆమంత్రితంగా మారిపోయింది. ఇప్పుడు పదానికి పక్కలో ఆమంత్రితం లేదు, అంటే ఒకే పదంగా మారిపోయింది. ఇప్పుడు రెండు పదాలు ఉంటే పదానికి పక్కన ఆమంత్రితం చెప్పిన వాళ్ళం. ఎప్పుడైతే పరాంగవత్ పక్కన ఉండే అంగానికి సమానం అయిపోయిందో అప్పుడు మన ఈ సూత్రం ప్రకారంగా ఒకే పదంగా మారిపోయింది కాబట్టి ఆ సూత్రం రాలేదు కాబట్టి సామాన్యంగా ఆ 6వ అధ్యాయం 6వ అధ్యాయం నుండి సూత్రం వచ్చేసి ఆమంత్రితస్య ఆది ఉదాత్తం, ఆమంత్రిత పదానికి ఆది ఉదాత్తం అవుతుంది చెప్పింది. కాబట్టి ఆమంత్రితం వరకు అటనికి ఉంది కాబట్టి దానికి ఆది ఉదాత్తం చేశాము. ఆది ఉదాత్తం చేయగానే మిగతా కూడా అనుదాత్తులుగా మారిపోయామట. అందుకే పరాంగవత్ భావ హోనేసే కుండేనకే ఇదంతా ఇప్పుడు ఏంటి? పరాంగవత్ స్వయం మొత్తం ఒకే పదంగా మారిపోయిందండి. ఇప్పుడు కుండేన అట అనేది ఒకే పదంగా మారిపోయింది. పరాంగవత్ చేసినప్పుడు ఒకే పదంగా మారిపోయినప్పుడు మొత్తం ఒకే పదం, కుండేన అట ఒకే పదం అట, ఒకే పదం కాబట్టి అప్పుడు ఆ ఆమంత్రిత పదానికి ఆమంత్రిత ఆది ఉదాత్తో భవతి. అందుకే ఇదంతా ఆమంత్రిత కుండేన పదం కూడా ఆమంత్రితం కాబట్టి కుండలో ఉండే ఉకారము ఆమంత్రితం ఉదాత్తం అయిపోయిందండి. ఏ సూత్రం ప్రకారం 6వ అధ్యాయంలో ఉండేటువంటి ఆమంత్రితస్య అనే సూత్రం ప్రకారంగా. కాబట్టి ఆమంత్రితస్య ఆది ఉదాత్త భవతి. కుండేన అనే పదం కూడా పరాంగవత్ స్వరం ప్రకారం పరాంగవత్ ప్రకారంగా పక్కన ఉండే అంగే సమానంగా అవుతుంది కాబట్టి ఇది కూడా ఆమంత్రితం పేరు పెట్టబడింది. ఆమంత్రితం పేరు పెట్టడం వలన వెంటనే ఈ సూత్రం వచ్చేసి ఆమంత్రితస్య అనే సూత్రం వచ్చేసి దానికి ఆది ఉదాత్తం చేసింది. ఆది ఉదాత్తం చేసి కుండలో ఉండే ఉదాత్తం అయిపోయింది. మిగతావిని కూడా ఒకటి ఉదాత్తం తెలిసిన వెంటనే ఏమవుతుంది? ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వాది అనుదాత్తం పదం ఏకవర్జ్యం. ఒకటి ఎప్పుడైతే ఉదాత్తం తెలుస్తుందో ఆ ఒక్క పదాన్ని వదిలేసి మిగతావన్నీ ఎన్ని ఉన్నా కూడా అవి మొత్తం అనుదాత్తాలు అయిపోతాయి. కాబట్టి కుండలో ఉండే ఉదాత్తం కాబట్టి మిగతా డే నా ఆటంలో ఉండే ఆట ఇవన్నీ కూడా అనుదాత్తాల కింద మారిపోయాయి. సో ఈ అనుదాత్తంగా మారిపోతున్న వెంటనే మళ్ళా ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత, ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తం అయితే ఉందో దానికి స్వరితం వస్తుంది. ఉదాత్తానికి పక్కన ఎప్పుడు అనుదాత్తం ఎప్పుడున్నా అయిపోయా వెంటనే అది స్వరితంగా మారిపోతుంది. ఉదాత్తానికి పక్కన ఎప్పుడు అనుదాత్తంగా ఉండదు, వెంటనే స్వరితంగా మారిపోతుంది. కాబట్టి స్వరితంగా మారిపోయింది. మొత్త దాని పక్కన ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైపోయాయి అంటే మళ్ళీ స్వరిత సంహితాయాం అనుదాత్తానం, స్వరిత సంహితాయాం అనుదాత్తానం ప్రకారంగా అవన్నీ ఏకశృతిలోకి మారిపోయాయి. అంటే ఒకే శృతి చెప్పబడింది అనమాట. ఓకేనా? ఈ రకంగా కేవలము కుండేన అటన్ అనే ఉదాహరణలో సింపుల్ గా అటన్ అనే పదానికి సామంత్రితం అనే సూత్రం వచ్చేసి ఆమంత్రితం అని పేరు పెట్టింది. ఆమంత్రితం అని పేరు పెట్టగానే వెంటనే ఆమంత్రిత సచ అనే 8వ అధ్యాయం నుండి సూత్రం వచ్చేసి
8వ అధ్యాయంలో ఉండే సూత్రం వచ్చేసి అతనికి మొత్తం అనుదాత్తం చేస్తా అంటుంటే వెంటనే మన ప్రకృత సూత్రం వచ్చేసి అది పరాంగవత్ భవతి అని చెప్పింది. అంటే పక్క ఉండే అంగానికి సమానం అయిపోతుంది. అంటే పక్క ఉండే అంగానికి సమానం అయిపోయినప్పుడు అంటే ప్రాప్తం చేసుకోబోతుంటే పదానికి పక్కలో ఉండే ఆమంత్రిత పదానికి అంటే అటని పదానికి అన్ని అనుదాతలు చేస్తాను చేసుకోబోతుంటే వెంటనే ఈ ప్రకృతి పదాంగవద్భావం చేయడం వలన ఇక్కడ ఒకే పదంగా మారిపోయింది. పక్క ఉండే అంగ సమానం అయిపోతుంది చెప్పగానే ఒకే పదంగా మారిపోయింది. ఒకే పదంగా మారిపోయినప్పుడు 8వ అధ్యాయం ఉండే ప్రకారంగా అనుదాతలు కాలేదు. అప్పుడు సామాన్యంగా మొత్తం ఆమంత్రిత పదం కాబట్టి వెంటనే ఆమంత్రిత అని 6వ అధ్యాయం నుండి సూత్రం ప్రకారంగా 6 ఉదాత్తం చేసుకున్నాము. 6 ఉదాత్తం ఏమంటేనే మిగతా అనుదాత్తలు అయిపోతాయి. ఒకటి ఉదాత్తం తెలిస్తే మిగతా అన్ని అనుదాత్తలు అయిపోతాయి. మరి ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం స్వరితంగా మారిపోతుంది. ఆ స్వరితానికి పక్కన ఉండే అన్ని వర్ణాలు కూడా ఏకశృతిగా మారిపోతాయి అని చెప్పి స్వరిత సంహితాయం అనుదాత్తానం ప్రకారంగా అన్ని అనుదాత్తులు ఏకశృతి అంటే ఒకే స్వరం చెప్పబడతాయి అని చెప్పి ఇది మనం రూపసిద్ధి స్వరసిద్ధి చూసుకున్నామండి. ఓన్లీ స్వర విషయంలో మాత్రమే పక్క ఉండే అంగానికి సమానం అయిపోతుంది అని చెప్పింది. చూడండి దీంట్లో ఏ స్వర ప్రయోజనం అండి. ఇక్కడ పరాంగవత్ చేయడం అని ఏం కలిగిందంటే అటనిలో ఉండేటువంటి మొత్తం అనుదాత్తలు ప్రాప్తం అవుతుంది. ఇది నిలబెట్టేసి ఆది ఉదాత్తం చేసింది అన్నమాట. ఇది ముఖ్య ప్రయోజనం అన్నమాట. ఇది ఈ రకంగా మనం కుండేన అటన్ అనే శబ్దంలో స్వరసిద్ధి చూసామండి. అస్తు ఇందులో ఒక సందేహం చెప్పండి. ఇలాగే సేమ్ ఒక చూడండి. इस प्रकार परशुनावदिष्टन कुल्हाड़ी के द्वारा काटते हुए ये मनुष्य రిష్టన్ ఇక్కడ పరశునావదిష్టం రెండో ఉదాహరణ అంటే పరశునావదిష్టన్ పరశుండే కులహాడి రిష్టం అంటే ఇక్కడ మా సుబంత పదం అట. రిష్టం అనేది కూడా ఇది ఒక పదమే కాబట్టి పరశున ఒక పదానికి ముందు ఇంకో పదం ఉందన్నమాట. అంటే 2 పదాలు ఉన్నాయి మొత్తానికి. కాబట్టి ఇక్కడ రెండో పదం అయితే ఉందో సామంత్రితం ప్రకారం ఇక్కడ కూడా ఇది వృష్టం అని చెప్పి పరశున అంటే కులహాడి ద్వారా కొడుతున్నటువంటి హే మనిషి హే మానవుడు అనే సంబోధన పదం. రిక్షన్ శబ్దం ఇది సంబోధన పదం కాబట్టి వెంటనే సామంత్రితం ప్రకారం దీన్ని కూడా వృష్టానికి ఆమంత్రితాన్ని పేరు పెట్టాము. ఆమంత్రిత పెట్టగానే వెంటనే పరశున అనే సుబంత పదం కదా, అది వెంటనే ఏమైపోయిందంటే పదానికి పక్కలో ఉన్నటువంటి సుబంత పదానికి పక్కలో ఉన్నటువంటి ఆమంత్రిత పదానికి ఆమంత్రిత సత్య ప్రకారం పైన చెప్పిన విధంగానే అనుదాత్తాలు ప్రాప్తం అవుతుంటే వెంటనే మన ప్రకృతం వచ్చేసి పరాంగవత్ పక్క నుండే అంగా సమానం అయిపోతుంది. అంటే ఈ రిష్టన్ పదానికి ఆమంత్రితం పేరు పెట్టాం కదా, ఆ పదం కూడా ఆమంత్రితం అయిపోతుంది. ఆమంత్రితం కాగానే అంత ఒకే పదంగా మారిపోయింది. ఒకే పదంగా మారిపోయినప్పుడు ఇక్కడ కూడా 6వ అధ్యాయంలో ఉండే సూత్రం వచ్చేసి అది ఉదాత్తం చేస్తుంది. ఆ ఉదాత్తం చేయగానే మిగతా అన్ని అనుదాత్తాలు దాని పక్కన ఉండే అనుదాత్తం స్వరితంగా మారిపోయి పరశునాలు కూడా అస్తు ఈ రకంగా మనం చూసామండి. సో నెక్స్ట్ ఈ సూత్రం చెప్పుకున్నాము. వీటికి ఉదాహరణ ఇంకా సందేహం ఉంటే చెప్పండి వీటి ఉదాహరణలో, లేకపోతే రెండో సూత్రం అది రేపు చెప్పుకున్నామండి. ఓకేనా? సో మొత్తానికి ఇక్కడ యహ అతిదేశ సూత్ర హై అని రాశారు. దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? అతిదేశ సూత్ర పరిభాష సూత్రమా? ఈ రెండో దానికి మొదటి దానికి పరిభాష సూత్రం, రెండో దానికి భాషార్థ కింద లాస్ట్ లైన్ లో రాశారు. ఓకే ఓకే. అతిదేశం అంటే ఇది ఆదేశాన్ని అతిదేశించిందన్నమాట. అంటే ఏంటి ఒక వేద సూత్రం ఇప్పుడు 8వ అధ్యాయంలో ఉండే సూత్రం వచ్చేసి ఒక ఆదేశం చెప్పింది అన్నమాట. చెప్పింది 8వ అధ్యాయంలో సూత్రం వచ్చేసి నియమ ప్రకారం ఆమంత్రితం పేరు పెట్టాం కాబట్టి సంబోధన పదానికి ఆమంత్రితం పేరు పెట్టినాం కాబట్టి అది వచ్చి అనుదాతం చేస్తా అంటే ఇది వచ్చేసి చేసింది దాన్ని ఆదేశం అణిచివేసిందన్నమాట, నిలబెట్టేసిందన్నమాట. నిలబెట్టేసి ఇది వచ్చేసి కొత్తగా 6వ అధ్యాయం నుండి సూత్రం ప్రకారం స్వరాన్ని గుర్తించింది. అంటే అందుకే అతిదేశ సూత్రం అన్నమాట. ఆదేశించింది అన్నమాట.
అపవాద సూత్రం అన్న అతిదేశ సూత్రం అన్న ఒకటేనండి. అపవాదం చెప్పకూడదు, ఆదేశాన్ని నిలబెట్టేసి ఇది ఈ పని చేసింది అన్నమాట. అపవాదం చెప్పవద్దు, అపవాదం కూడా అంటే అపవాదం అనేది దానికి బలమైంది, ఇక్కడ కూడా దానికి బలమైంది చెప్పవచ్చు అన్నమాట. ఆదేశాన్ని అతిదేశించి దాని స్థానం గో తీసుకొచ్చింది అన్నమాట. ఏదైతే ప్రాప్తం అవుతుందో అది కాకుండా వేరే అతిదేశం చేసిందని అతిదేశం అంటాం. పుణ్యస్వరూపాన్ని మార్చి దానిని అతిక్రమించింది అని అర్థం వస్తుంది, అంతే కదండి. ఆదేశాన్ని అతిక్రమిస్తుంది, అతిక్రమించి చెప్పుకోవచ్చు, ఆ రకం చెప్పుకోవచ్చు, మన ఇబ్బంది లేదు. సరే అండి, అలాగే, ధన్యవాదాలు. జీ ఒక ఆదేశిస్తానని ఇంకొక ఆదేశిస్తానని ఆదేశం అని చెప్పామంట. మనము స్థానిక రూపప్పుడు స్థానిక ప్రకారం మొట్టమొదటి సూత్రం చెప్పాం, అతిదేశ సూత్రం అని చెప్పాం. ఏది స్థానిక పదాదేశం అనేదో ద్వివచన సూత్రం. ఏంటి ద్వివచన రూపాదేశం అన్నమాట. ఒకటి రూపం ఎలా ఉందో అదే రూపాన్ని తీసుకొచ్చి పెట్టాము. రూపాదేశము ఒకటి స్థానార్థదేశం అంట. అట్లా ఒకటి స్వరూపం ఎలా స్వరూపం తీసుకొచ్చి పెట్టడము, ఒక స్వరూపం ఎలా ఉందో ఆ స్వరూపాన్ని మార్చి ఇంకో రకంగా ఆదేశం చేయమన్నమాట. అంటే ఒకటి రూపాతిదేశం ఉంటుంది, ఒకటి అతిదేశ సూత్రం ఉంటుంది అన్నమాట. ఇదే మొత్తానికి దాన్ని మార్చి చెప్పడం అన్నమాట. ఆదేశాన్ని వచ్చిన ముందుగా చెప్పిన దాన్ని ఇంకో రకంగా మార్చి చెప్పడమే అతిదేశ సూత్రం అంటాం అనమాట. అస్తు, మీకు ఇంకా ఉదాహరణ చెప్పి మీకు రేపు ఇంకో రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా అండి. ఓకే, సో శుభామంత్రితే పదాంగవత్ స్వరే అనే సూత్రం యొక్క అభిప్రాయం ఏంటంటే, పదాంగవత్ భావం చేయడం వల్ల అనుదాత్తం కాలేదు, అంత ఒకే పదంగా మారిపోయిందికే అక్కడ 6వ అధ్యాయంలో ఉండే సూత్రం ఆది ఉదాత్తం అయిపోయింది. ఇది మొత్తం అనుదాత్త ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చేసి ఆది ఉదాత్తం చేసింది. ఇది ఈ ముఖ్య ప్రయోజనం అంట. ఎందుకంటే ఇది పక్క ఉండే అంగానికి సమానంగా అవుతుందనే కానీ వెంటనే 8వ అధ్యాయంలో ఉండే సూత్రం రాలేకపోయింది. ఒకే అప్పుడు ఒక పదానికి పక్కలో ఉండేటువంటి ఆమంత్రిత పదానికి పక్కలో ఉండే ఆమంత్రిత పదానికి అని చెప్పింది. ఇప్పుడు పదం అంటే పదానికి పక్కన ఇంకొక పదం అంట, పదానికి పక్కన అంటే ఇంకొక పదం ఉంది కదా, ఆ పదానికి మనము అన్ని అనుదాత్తం చేసుకోబోతుంటే ఇది వచ్చి పక్కన ఉండే అంగానికి సమానం అయిపోతుంది చెప్పింది. అంటే అంతా ఒకే పదంగా మారిపోయింది. ఒకే పదంగా మారిపోయేసరికి పదానికి పక్కలో ఆమంత్రితం కనిపించలేదు, అందుకే ఆ సూత్రం రాలేకపోయింది. సామాన్యంగా 6వ అధ్యాయంలో ఉండే సూత్రం వచ్చేసి దానికి ఆది ఉదాత్తం చేసింది. ఆది ఉదాత్తం చేయగానే మిగతా అనుదాత్తాలు తర్వాత దాని పక్కన స్వరితము, దాని పక్కన ఉండే వర్ణాలను కూడా ఏకశృతిగా మారిపోయాయి. అస్తు, ఈ రకంగా ఈ సూత్రం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ సూత్రాలు రేపు చెప్పుకుందాం అండి. ఇంకేమైనా సందేహాలను కూడా తర్వాత చూద్దాం. అస్తు, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే సార్. నమస్కారం ఆచార్య.